మరి ప్రేమికుల రోజు స్పెషల్ ప్రోగ్రామ్ అంటూ గంపా నాగేశ్వరరావు గారు మోటివేషన్ స్పీకర్ అంటూ వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ అదే ట్విస్ట్ ఏంటి అంటే, మరి మాకు తెలిసిన మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారు లవర్ బాయ్ గా ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయ్యారు? వాయిస్ కొద్దిగా రీచ్ చేస్తాను. ఓకే, ధైర్యం తెచ్చుకోవాలి కదా. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు అస్సలు. మీ పేరెంట్స్ కూడా? ఒప్పుకోలేదు, మా అన్నయ్య ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పట్లో చాలా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. సో ఈయనేమో తెలంగాణ, మాదేమో ఆంధ్ర. ఏ రకంగా పరిచయం చేసుకోవాలని నెట్వర్క్ చేసి నెట్వర్క్ లో ఫైనల్ గా మా ఫ్రెండ్ రవి ప్రసాద్ పేరు చెప్తారా, హెల్ప్ మీ సార్. ఫస్ట్ మిమ్మల్ని ఫస్ట్ డే చూడగానే ఫ్లాట్ అయ్యారంట. మరి చూసారా ఫస్ట్ డే? అసలు చూసాను, అప్పటి వరకు మీలో ఈ లవర్ బాయ్ ఉన్నాడని మీరన్నా గుర్తించారా? నేను కూడా గుర్తించలే. అవునా? ఎందుకంటే ఇదందరూ వినండి మిత్రులారా, ఇది చూస్తున్నందరూ రండి. భార్య భర్తను ప్రపంచంలో ఎవరున్నా సరే గొడవ అనేది గ్యారంటీ ఉంటుంది. గొడవ లేకుండా అది కాపురమే కాదు. సార్ ఐ లవ్ యూ చెప్తుంటారా రోజు? పెద్దగా చెప్పండి. పెద్దగా చెప్తారా? చెప్పండి ఒకసారి. లవ్ బ్రేకప్ ఏదంటే నాకు ఫోన్ చేయండి, ఎలా బయటపడాలో చూపిస్తాను. ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. లవ్ చేయాలంటే ఎలా చేయాలో చెప్పండి, ఎలా చేయాలో చెప్తాను నేను. ఏం చెప్పావురా? సరే, అంటే ఇప్పుడు ఒకళ్ళు సూసైడ్ చేసుకోవాలనే ఫీలింగ్ తో ఉన్నారు, ఫస్ట్ మోటివేట్ చేస్తాను. బతకొచ్చు, అమ్మాయి అమ్మాయి ఒకటి మంచి అమ్మాయి దొరుకుతుంది రాదని చెప్తాను. చెప్పను, అమ్మాయిని నేను తెచ్చిస్తా, ఆగరా అని చెప్తాను. మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, సార్ 3 ఏళ్ళు తిరిగాను సార్, ఇప్పుడు అన్నయ్య తమ్ముళ్ళలాగా ఉందాం అనుకుంటుంది, అన్నయ్య అక్కలాగా విడిపోదామంటుంది, ఫ్రెండ్లీ బ్రేకప్ అయిదామంటుంది, నేర్చుకుంటూ ఫోన్ చేశాడు. పిల్లలకు డబ్బులు ఇవ్వద్దు, టైం ఇవ్వాలి. పిల్లలకు ఎంజాయ్మెంట్ ఇవ్వదు, టైం ఇవ్వాలి. టైం ఏడిస్తున్నారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. అమ్మా, నేను ఒకటి చెప్తాను తల్లి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఈస్ దుర్గా. ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో వెల్కమ్ టు వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. సో ప్రేమ అంటే అనిర్వచనీయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో గొప్పది, సాధారణంగా వర్ణించదగ్గది కాదేమో. ఎంతమంది గొప్ప కవులు కథల రూపంలో, కవిత రూపంలో చాలా చెప్పారు. అయితే ప్రేమ అనేది మనం కొంతమందిని చూస్తూ, అంటే కొన్ని జీవితాలు చూస్తూ తెలుసుకుంటాము అసలు ప్రేమ నిర్వచనం. లేకపోతే కొంతమంది ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని ఆ మాటల ద్వారా మనం ప్రేమ అంటే ఏంటి రియలైజ్ అవుతూ ఉంటాం. సో అలాంటి ఒక ప్రేమ జంట దగ్గరికే మనం ఈరోజు వచ్చాము. సో అక్షరాన్ని ఆయుధంగా మలిచి, మాటను మంత్రంగా మార్చి, ఎంతో వేల మంది యువతల్లో ఆయన ఆశాజ్యోతులు నింపిన మార్గదర్శి. అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించి కొన్ని వేల మంది ట్రైనర్లను, లక్షలాది మంది పారిశ్రామికవేత్తల్ని కూడా సృష్టించారు ఆయన. ఇక అలాగే అంటే సైకాలజీలో కావచ్చు, లేదా కౌన్సిలింగ్లో కావచ్చు నిష్ణాతులు, తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గటువంటి మంచి మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు గారు. సో ప్రస్తుతం మనం ఆయన ఇంట్లో ఉన్నాం. మరి ప్రేమికుల రోజు స్పెషల్ ప్రోగ్రామ్ అంటూ గంపా నాగేశ్వరరావు గారు మోటివేషన్ స్పీకర్ అంటూ వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ అదే ట్విస్ట్ ఏంటి అంటే, గంపా నాగేశ్వరరావు గారు మనకి కేవలం మోటివేషనల్ స్పీకర్ గానో, లేదా ఏదో కౌన్సిలర్ గానో, ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడుగా మాత్రమే మనకు తెలుసు. కానీ ఆయన వెనుక ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. సో వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అంట. ఈరోజు ఆ స్టోరీ ఏంటి, మరి అసలు నిజమైన ప్రేమ ఏంటి, మరి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు ప్రేమించినప్పుడు, అసలు వాళ్ళ లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. సార్ నమస్కారం. సార్ నాగేశ్వరరావు గారు అండ్ మల్లీశ్వరి గారు నమస్తే అండి. ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీరు కూడా ఒక ప్రేమ జంట కాబట్టి. సో చాలా మందికి నాగేశ్వరరావు గారు అంటే మోటివేషనల్ స్పీకర్ గానే తెలుసు తప్ప ఈ వెనక ఈ లవ్ స్టోరీ ఉందని చాలా మందికి తెలియదు. ఎనీవేస్ సార్, ప్రేమ అంటే అఫ్ కోర్స్ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీకన్నా గొప్పగా ఎవరు నిర్వచించలేవు. ఎందుకంటే మీరు ఎలాగో మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నారు, సైకాలజీ గురించి తెలిసి ఉండింది. సో అసలు ప్రేమ అంటే ఏంటి సార్, నిర్వచనం ఏంటి? అంటే ప్రేమ అంటే దైవం. ప్రేమ అంటే దానికి మీనింగ్ లేదు యాక్చువల్గా. నువ్వు నేను కలిస్తేనే ప్రేమ. ఓకే, అంతే, ఇద్దరు.
ఈ రెండు శరీరాలు ఉన్న ఒకటే మనసుతో ఉన్నది ప్రేమ. ప్రేమకు నిర్వచనం లేనిది, దానికి కొలబద్ద లేనిది ప్రేమ. ఓకే, సో పూర్తిగా నిర్వచించడానికి ఇంకా సాధ్యం ఇంకా ఉంటుంది, కాదేమో, ఇంకా ఎంతో ఉంటుంది, ఇంకా ఉంటుంది. ఉంటుంది. ఓకే, సూపర్. చెప్పిన దేవుని ప్రేమించేది ప్రేమ, దేశాన్ని ప్రేమించేది ప్రేమ, అమ్మను ప్రేమించేది ప్రేమ. ప్రేమ ప్రేమ, అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమ, సో పిల్లల్ని ప్రేమించిన, ఎవరిని ప్రేమించిన ప్రేమ. ఆఫ్ కోర్స్ ప్రేమ ప్రతి ఒక్క జీవిలో ఉంటుంది, ప్రతి ఒక్క బంధంలో ఉంటుంది. అద్భుతం అది. సార్ సూపర్. సో మరి మాకు తెలిసిన మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారు లవర్ బాయ్ గా ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయ్యారు? నేను ఫస్ట్ టైం నల్గొండలో చూశాను. నల్గొండలో నేను ఒక వేరే వాయిస్ కొద్దిగా రేజ్ చేస్తాను. ఓకే, ధైర్యం తెచ్చుకోవాలి కదా. అబ్బో, ధైర్యం అంట. మళ్ళీ నల్గొండలో నేను అప్పుడు ఫ్యాన్స్ సేల్స్ రిప్రజెంటేటివ్ గా ఉండేవాడిని. అప్పట్లో లాంగ్ బ్యాక్ 85, 86, 85. వాళ్ళ ఇంటికి వేరే పని మీద వెళ్ళాను. వీళ్ళింటికి వెళ్ళారు. ఓకే, ఈ ఉందని నాకేం తెలియదు. తెలియదు. అట్లా వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు చూశాను. చూసాను. ఏ రకంగా పరిచయం చేసుకోవాలని నెట్వర్క్ చేసి నెట్వర్క్ లో ఫైనల్ గా మా ఫ్రెండ్ రవి ప్రసాద్ పేరు చెప్తాను, హెల్ప్ మీ. ఓకే, ఆ రకంగా నెట్వర్క్ చేసి వాళ్ళ నాన్నతానికి వెళ్ళి అడిగాను, నేను బిజినెస్ వాళ్ళకి ఇవ్వను, ఇలాంటి వాళ్ళకి ఇవ్వను, ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఇస్తాను. ఓకే, సో అప్పటికే ఇంకా మేడం కలవలేదు. చూడటం వరకు ఓకే, చూపులతో మాట్లాడుకున్నారు. మనమే అక్కడి నుంచి ఏం లేదు, అక్కడి నుంచి ఏం లేదు. అప్పుడు నా నెక్స్ట్ ప్రయత్నం ఏంది, గవర్నమెంట్ జాబ్ కావాలి. ఓకే, అంతా నాకు ఇష్టమే లేదు జాబ్ చేయడము. అన్ని వెతికి వెతికి పేపర్లో చూసి లాస్ట్ కు ఒక ఉద్యోగం పడితే ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో అది అప్లై చేశాను. ఐ గాట్ ఇట్. అపాయింట్మెంట్ తీసుకొని ఎక్కడ పోతారు? మీరు ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్ళాలి జనరల్ గా. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళారు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా. అప్పుడు మా అమ్మగారు అక్కడి నుంచి పెద్ద స్టోరీ. సో ఏదో ఒకటి ఉంటది సార్, అంటే ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటది అంటారు. ఇక్కడ మీ జాబ్ వెనక మీరు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఆ విజయం వెనక మన మల్లీశ్వరి గారి కారణం. అంటే సరే, పెళ్లి కాకముందే, పరిచయం లేకముందే అంత మీ సక్సెస్ లో అంత భాగం అయ్యారు. సూపర్. సో ఎలా అది అది అన్న తర్వాత ఇంకొక చెప్పేసారా? చాలా కష్టపడాలి. అరే, అంత ఈజీగా అంత కష్టపడాలి. ఏదో మళ్ళీ నెట్వర్కింగ్, మళ్ళీ ప్లానింగ్. అయ్యో, నో అనుకుంటే ప్లానింగ్. ఓకే, సో మొత్తానికి తిప్పి సక్సెస్ ఫైనల్ ఒప్పుకున్నారా? అంతే, ఒప్పుకోలే. మళ్ళీ ఒప్పుకున్నాను. అయ్యో, అమ్మ సినిమాకి మించిన పోకిరి లెవెల్ ట్విస్ట్ ఉన్నాయండి. సో ఎనీవేస్, అంటే చూడంగానే పడిపోయారు, అది అంటారు చూసారా, తొలి చూపులోనే ఫ్లాట్ అయిపోయి అమ్మడు. సూపర్ సార్, నిజంగా. అంటే ఈ యాంగిల్ ఎవరికి తెలియదు, మన వాళ్ళు చాలా మందికి, మన వాళ్ళలో కూడా, ఈవెన్ నాకు కూడా. అయ్యో, చూడండి, ఎక్స్క్లూజివ్ ఇన్ సాక్షి, మన గంపా నాగేశ్వరరావు గారి లవ్ స్టోరీ. సో మేడం అడుగుదాం, ఆవిడ వర్షన్ ఎలా ఉండదు చూద్దాం. సో మేడం చెప్పండి, పాప సార్ మీకోసం ప్లాన్ లేసి అటు తిప్పి ఇటు తిప్పి అంత కష్టపడి జాబ్ కొట్టుకొని వస్తే మీరు ఎందుకు ఒప్పుకోలేదు? అంటే జస్ట్ నేను అప్పటికి ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అసలు మ్యారేజ్ అంటే ఏంటో కూడా తెలియదు. లైక్ ఆలోచనలు, ఓన్లీ స్టడీస్, కాలేజ్, ఇల్లు, అంతే. అంతకంటే ఎక్కువ ఏమీ పెద్దగా నాలెడ్జ్ ఏమీ లేదు అప్పటికి. మ్యారేజ్ అక్క వాళ్ళవి అయిపోయినాయి, కానీ 86 లో అక్క మ్యారేజ్ అయింది. సో నాన్నగారు నాకు కొంచెం థర్డ్ డాటర్ కాబట్టి నాకు కొంచెం టైం ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ఏం మ్యారేజ్ ఏం చెయ్యనమ్మా, నువ్వు చదువుకో అని చెప్పారనమాట. సో అనుకోకుండా ఆయన రావడం, చూడడము, కలవడము, అలా అలా ఇంకా మ్యారేజ్ వరకు మంచి మ్యాచ్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి ఇంకా నాన్నగారు ప్రెషర్ పెడితే, ఆయన ఇష్టపడి ముందుకు వస్తున్నారు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం అని. సో అమ్మ నాన్నగారు ఇద్దరు తెలిసి తెలియని ఏజ్ లోనే ఇంకా అప్పుడు. సో
ప్లాన్ చేసుకుని మ్యారేజ్ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది 87 లో నేను ఇక్కడ కంపెనీ మీరు ఇచ్చాను ఫస్ట్ ఇయర్ నా డిగ్రీ కోసం సీట్ కోసం తిరిగి అయ్యయ్యో. అయ్యో కష్టపడి ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇక్కడే కోటి ఉమెన్స్ కాలేజ్ లో బిఎస్సి Okay, marriage కంప్లీట్. తర్వాత. కోటి ఉమెన్స్ కాలేజ్ చదువుకుంది ఉండేది అప్పుడు వనస్థలిపురంలో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఓహో, okay. నేను మేదీపట్నంలో ఉండేవాడిని. ఆ, నాకు మేదీపట్నం నుంచి కాలేజీకి ఎప్పుడు వెళ్ళానో నాకు తెలియదు. ఆ. కాలేజ్ నుంచి వనస్థలిపురం ఎంత ఫాస్ట్ గా వెళ్ళానో తెలియదు. ఓ. ఇప్పుడు చాలా మంది వనస్థలిపురం అరే అరే, అప్పుడు ప్రేమ ఏం కనిపించలేదు. అలా వెళ్ళిపోయారు. అరే చాలా స్టోరీ ఉందండి. అంటే మంచి లైక్ అప్పట్లో బాగా లైక్ అంటే మంచిగా షార్ప్ గా ఉండేవాళ్ళు కాలేజ్ అనుకుంటా. అయిపోయే టైం కి వచ్చేసి గేట్ దగ్గర ఉండేవారు. అప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఒక 2 months అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. ఊబర్లు I love ర్యాపిడోలు ఉంటాయి కదా అట్లా. అప్పుడు ఊబర్ డ్రైవర్ లాగా బిహేవ్ చేశారు. అయ్యో. సో అప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే కాలేజ్ అయిపోయిన వెంటనే నన్ను తీసుకెళ్లి మళ్ళీ వనస్థలిపురంలో డ్రాప్ చేసి ఆయన బ్యాక్ వచ్చేవారు. ఇప్పుడు అయ్యో, అప్పటికి ఇంకా మ్యారేజ్ కాలేదు. 2 months బిఫోర్ ఫిక్స్ అయిపోయింది. జూన్ లో మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. నేను 2 months 2-3 months ఇక్కడే ఉన్నాను బిఫోర్ మ్యారేజ్. ఓకే. సో సార్ ఫస్ట్ మిమ్మల్ని ఫస్ట్ డే చూడగానే ఫ్లాట్ అయ్యారంట. Yeah. మరి చూసారా ఫస్ట్ డే అసలు? చూసాను కానీ కానీ అంత నాలెడ్జ్ అప్పుడు మాకు అంత లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఆలోచన అనేది అప్పుడు ఇంకా చిన్న ఏజ్ కాబట్టి ఇట్లా మ్యారేజ్ అనేది లేదు. బాయ్స్ ని చూస్తే ఫ్లష్ అవ్వడం అలాంటివన్నీ ఉండేవి. ఎంతో మంది బాయ్స్ తిరగడాలు, గర్ల్స్ లవ్స్ అన్ని అలాంటివన్నీ చూసాం. కానీ ఇట్లా మ్యారేజ్ వరకు వెళ్ళాలనే ప్రపోజల్ అయితే ఇంకా అప్పటికి ఇంకా తెలియదు. చెప్తున్నాను కదా అంతే పెద్ద అంతే. రిపీటెడ్ గా అంటే ఇప్పుడు సార్ వచ్చి నాకు జాబ్ వచ్చింది అని ఫాదర్ కి వాళ్ళకి చెప్పే వరకు పెద్దగా నోటీస్ చేయలేదు అయితే అంతే. అప్పుడు తర్వాతే వాళ్ళందరూ రావడము, చూడడము, అత్తమ్మ గారు మామయ్య గారు వాళ్ళందరూ వచ్చి కలవడము అవన్నీ జరిగాయి. మీ సైడ్ నుంచి లవ్ దాని విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ చేసుకున్నారు. ఆవిడ సైడ్ నుంచి చూస్తే అరేంజ్ అయిపోయిందా? ఒప్పుకోరు కదా, అది పాపం. అంటే లైక్ ఆ 2 months మాత్రం కొంతవరకు మీకు ఆ టైం అండర్స్టాండింగ్ అయితే దొరికింది. అండర్స్టాండింగ్ మాట్లాడుకోవడానికి. అవునా సార్? మీరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూడగానే పడిపోయాను అన్నారు కదా. సరే మీకు ఒక క్వశ్చన్. ముందు మేడం ని చూసారు కదా, ఏ కలర్ డ్రెస్ లో చూసారు? ఏమైనా ఐడియా ఉంది? బిందె పట్టుకొని నీళ్ళు పట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయారు సార్. ఎక్కడి నుంచి వెనక నుంచి వెళ్తుంది. లైట్ ఎల్లో కలర్ చుడిదార్ లాగా ఫేస్ చూసాను అంతే. ఫేస్ మాత్రమే చూసాం, మనం ఆ కలర్ పట్టించుకోలేదు. నీళ్ళు పట్టుకొని వెళ్తుంది వెంటనే బిందెలో పడేసారు. లైక్ నల్గొండలో కింద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఉండేవన్నమాట. వాటర్ ఫిల్ చేసుకోవాలంటే దాంట్లో తీసి పట్టుకోవాలి. నల్గొండలో నాన్నగారు పనిచేశారు. డాడీ ఇంజనీర్ ఉన్నప్పుడు నల్గొండ జాబ్ కోసం వచ్చారు. సో అలా చూసి పడిపోయారు. మీరు ఈయన ఫస్ట్ చూసింది ఎప్పుడు గుర్తుంది మేడం మీకు సార్ ని? అయ్యో, జూన్ మంత్ లో అంటే అప్పటికే జాబ్ కంప్లీట్ అరౌండ్ 20-21 డేట్స్ లో 28th బర్త్డే నాది. ఆల్మోస్ట్ అప్పటికి అన్ని అయిపోయినాయి, టాక్స్ అండ్ ఎవ్రీథింగ్. అప్పటికి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు గుర్తించారన్నమాట పాపం ఆయన ప్రేమని. ఏ కలర్ డ్రెస్ గుర్తుందా మీకు? సార్ ఆయన మేడము మీరు లవ్ ఫస్ట్ చేసిన మేడం డేట్ తో సహా మీరు కూడా చెప్పాలి. డేట్ గుర్తులే పడిపోయారు అక్కడే. అంటే వన్స్ ఆ మేడం ని ఫేస్ చూడగానే ఇంకా పడిపోయారు. తర్వాత ఏం గుర్తుంటే బ్లాంక్ అయిపోయిందా? సో సూపర్. ఆఫ్టర్ దట్ మీకు కన్ఫర్మ్ అయిన డేట్ గుర్తుందా? పోనీ మన మ్యారేజ్ అంటే లైక్ వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు, మేడం కావచ్చు, అందరూ ఒక డేటా ప్రతిరోజు కన్ఫర్మేషన్ ట్రై ఏ రకంగా చెప్తే తింటారు, ఏ రకంగా చెప్తే కన్విన్స్ చేయొచ్చు, ఎవరితో చెప్పించాలి, వాళ్ళ నాన్నగారు కన్విన్స్ చేయించాలి, వాళ్ళ అమ్మగారు కన్విన్స్ చేయించాలి. ఈ మొత్తం నెట్వర్క్ నెట్వర్క్
సూపర్ అండి. సో అప్పటి వరకు మీలో ఈ లవర్ బాయ్ ఉన్నాడని మీరన్నా గుర్తించారా? నేను కూడా గుర్తించలే, అవునా? ఎందుకంటే దానికంటే ముందు లేదు, దాని తర్వాత లేదు, అదే ఒకటే సింగిల్ లవ్ ఫర్ ఎంటైర్ లైఫ్ అనుకోవచ్చు. అంతేనా సార్? మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు, అస్సలు ఒప్పుకోలేదు. మీ పేరెంట్స్ కూడానా? Parents అయ్యో. మా అన్నయ్య ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పట్లో చాలా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఓకే. సో ఈయనేమో తెలంగాణ, మాదేమో ఆంధ్ర. సో అసలుకి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు ఆచారాలు అన్ని ఉంటాయి కదా, ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు అసలుకి. నేను ఒక్కదాన్నే ఆంధ్ర. అవునా? సో ఆంధ్ర నుంచి ఆఫ్ కోర్స్. సో అప్పటికి కొంచెం ఉండే. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అందరికన్నా నన్నే ఎక్కువ ఇష్టపడతారు. అది అలా మారిపోయింది. ఆయన ముందే గుర్తించారు కాబట్టి నలుగురు కోడళ్ళు ఉంటే నన్నే ఎక్కువ లైక్ చేసేవారు. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండేవారు నాతోటి. అవునా? అంటే మీ మమ్మీ వాళ్ళు లేట్ చేశారా? మీ మమ్మీ వాళ్ళు ఒప్పుకోవడానికి లేట్ చేశారా అనుకోవచ్చా ఇప్పుడు? అంటే ఒప్పుకోవడానికి నేను గట్టిగా మీరు ఏమన్నా చేసుకోండి, లేకుండా చేసుకోవడానికి పారిపోవడమేనా? సార్ మీరు మేడం ఒప్పించాలి సార్, పారిపోవాలంటే మీరు అది మర్చిపోయారు. సో కాలేజ్ డేస్ లో లవ్ లేదా అయితే మీకు? అది అలాంటిది ఏంటో కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే డీప్ గా వెళ్ళలేదు. డీప్ అయితే మాది ఏజ్ ఎంత పెద్దది కాదు కదా. నెంబర్ 1, ఇప్పుడు 7th క్లాస్ పిల్లలకి అనేది తెలుసు. ఓకే, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ 84లో, 87 పెళ్ళి, 3 years అంతే. ఇక ఏముంటుంది గ్రాడ్యుయేషన్, ఏముంటుంది చెప్పండి. కొంత జిందాబాద్, డౌన్ డౌన్ అలాంటి ఉద్యమాలు తిరగడము, అలా తిరగడము, విద్యార్థి ఆ సంఘాల్లో తిరగడము, స్పీచ్లు ఇవ్వడము, పొట్టులాటలు, ఫైటింగ్లు, అదే ఉండే. కానీ ఇది లేదు. మేము ఏదైనా బస్సులో కనుక మేము నిలబడితే అమ్మాయిలను ఎవరు చూసేవాడు కాదు, అంత భయపడేవాళ్ళు మనం చూస్తే. అటువంటి పెంపకంలో పెరిగిన వాళ్ళం, అటువంటి స్వామి వివేకానంద ఫాలోవర్స్ అట్లాంటి అన్నమాట. సో అప్పుడంతా పోరాటాలు, ఉద్యమాలు ఇవే సరిపోయింది. తన్నులాటలు, తన్నించుకోవడం. అంటే దీని మీద అంటే ఎటువంటి ఫ్రెండ్స్ ఉంటే అలా వస్తారు కదా, బట్ లైక్ దట్. అంతే అండి. సో మీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో విధానం ఎలా ఉంది? మా లైఫ్ స్టైల్ కూడా డాడీ జాబ్ కాబట్టి అంత కొంచెం అన్ని రూల్స్ అన్ని స్ట్రిక్ట్ గానే ఉండేవి. కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండేవి. కాలేజ్, ఇల్లు, చదువు అంతే. బర్త్డేస్ అలాంటివి చిన్న ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడము అలాగే. అంతేగాని ఇట్లాగా లవ్ స్టోరీస్ అలాంటివి అసలు ఏవి తెలియదు. లేదు అసలు. ఎవరైనా చూసి ఇలాగా సెకండ్ సిస్టర్ మ్యారేజ్ అవ్వకముందే నాకు ఒక ప్రపోజల్ వచ్చింది, లైక్. కానీ అట్లాంటివి మేము చూడాలి, వాళ్ళని అట్రాక్ట్ అవ్వాలి, అలాంటివన్నీ తెలియదు. మీ సైడ్ నుంచి లేదు కానీ మీకు ప్రపోజల్స్ అయితే వచ్చాయి. ఒకటి రెండు వచ్చాయి కానీ ఇంకా సెకండ్ సిస్టర్ అవ్వంది మ్యారేజ్ చెయ్యారు కదా, అట్లాగా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి. కాలేజ్ లో ఎవరన్నా? కాలేజ్ అంతా ఉమెన్స్ కాలేజ్ మావన్నీ. సో రిస్క్ లేదు. ఇంటర్, డిగ్రీ అదంతా ఉమెన్స్ కాలేజ్. లేదు సార్, మీరు ఆ 2 నెలల గ్యాప్ ఉంది, లవ్ లెటర్లు అలాంటివి ఏమన్నా రాసారా? అప్పట్లో లెటర్స్ ఉండేవి కదా. మేది పట్నంలో బైక్ స్టార్ట్ చేస్తే వెళ్ళడమే డైరెక్ట్. మొబైల్ ఫోన్ లేదు కదా. ఫోన్స్ లేవు, బట్ అప్పట్లో మంచి డీప్ మీనింగ్ తో లవ్ లెటర్స్ రాసుకునేవాళ్ళు కదా అండి. అంటే గుర్తు పెట్టుకోవడం. చాలా మంది ఫ్రెండ్స్ రాశాను. ఎవరు? ఇప్పుడు కలం స్నేహితుల సంఘం ఉండేది, యాక్టివ్ మెంబర్. అలా ఫ్రెండ్స్ చేసేవాను కానీ ఈమెకేం రాలే. ఈమెకు రాయలేదా? టైం పెద్ద లేదు కదా, 2 months. ఓకే చెప్పేశారు. జూన్ లో సెటిల్ అయింది, నవంబర్ లో మ్యారేజ్ అయిపోయింది. అందులో కలుసుకోవడానికి ఈజీ వే ఉన్నప్పుడు ఇంకెందుకు? సార్ చాలా ఫాస్ట్ అప్పట్లోనే. సో మేడం, సార్కి బాగా ఇష్టమైన వంట ఏంటి చెప్తారా? మిమ్మల్ని ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం సార్ గురించి, అంత డీప్ గా. అన్ని ఇష్టపడతారు. మోస్ట్లీ నేను చేసిన వంట ఏదైనా బాగున్నాయనే అంటారు. మోస్ట్లీ ఆలు టమాటా ఎక్కువ ఇష్టం. స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పటి నుండి మిరపకాయ బజ్జీ, ఆలు టమాటా కర్రీ అంటే ఎక్కువ ఇష్టం. ఆలు టమాటా ఇష్టమా? ఓకే. సో మీరు వచ్చాక స్పెషల్ గా మీరేమైనా వండి పెడితే అది బాగా ఇష్టంగా తింటారు అంటే? లైక్ కొన్ని మార్చిన ఉన్నారా ఏమన్నా? అంటే కాఫీ ముందు అసలు కాఫీ తాగేవారు కాదు. నేను వచ్చాక కంప్లీట్ గా మార్నింగ్ కాఫీ కంపల్సరీ. మార్నింగ్ లేచిన వెంటనే
ఆయన కాఫీ expression. ఇవ్వాల్సిందే. ఇప్పుడు Sir, నేను ఇన్ కేసు ఎప్పుడైనా ఇవ్వకపోయినా కాఫీ అని అడిగేస్తారు. అదొక భాగం అయిపోయింది జీవితంలో. మార్నింగ్ కాఫీ ఉండాలి అవునా? అట్లాగా. మీకోసం మార్చుకున్నవి ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ ఆయనకి కంప్లీట్ గా డైలీ ఒక లక్షణాలు అలవాట్లు ఉంటాయి కదా, మీకోసం కేవలం మీకు నచ్చదనో లేకపోతే మీకు అది సూట్ కాదనే ఉద్దేశంగా మార్చుకుంది ఉందా? అంటే మోస్ట్లీ 80% చేంజ్ అయ్యారని చెప్పాలి. ఇంకా 20% మనకి కొంచెం ఏవో ఉంటాయి కదా పెద్ద, నేను దానికి that's ఏమంతా ఓకే. ఫోర్స్ చేయను. మోస్ట్లీ 80% మనం సాటిస్ఫై చేస్తున్నారు కాబట్టి నేను హ్యాపీగానే ఉంటాను. అది అండి రీజన్. ఆ ప్రేమ అంటే అది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, కొంచెం మార్చుకోవాలి. సో అందుకే ఇలా ఎన్ని ఇయర్స్ మేడం? 38 ఇయర్స్ నుంచి అలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు అంటే ఆ లైఫ్ లో అది అలాంటివి ఉండాలన్నమాట. సో There is no అందుకే other chance. అమ్మా సార్ చూసారా, సార్ లో ఈ యాంగిల్ ఉంది, మనం ఇప్పుడు బయటకు తీద్దాం. అనదర్ ఛాన్స్ అని ఇట్లాగే ఉంటారు సార్, అంటే జోవియల్ గా. ఇప్పుడు మీరు మేడం చెప్తుంటే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క డైమండ్ అంటారే, అలా వస్తున్నాయి మీ ఎక్స్ప్రెషన్స్. ఓకే, కంప్లీట్లీ జోవియల్ గా ఫైట్ చేసాం అనుకో, ఫైనల్ ఓడిపోయేది ఎవరు? నేనే. మనది ఏదో ముందు రిజల్ట్ తెలుస్తాయి కదా, రిజల్ట్ తెలిసినప్పుడు హ్యాపీగా స్వీకరిస్తే ఇంటెలిజెంట్ సార్, చాలా ఇంటెలిజెంట్ అసలు. మామూలు అక్కడ లవ్ చూడటమే కాదు, దాన్ని ఎలా ప్లాన్ చేయాలి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా వెరీ ఇంటెలిజెంట్ గా లాక్కొస్తున్నారు అనమాట. ఏం లేదండి, ఆమెకు కాఫీ అంటే ఇష్టం కదా, నాకు టీ అంటే ఇష్టం, హైదరాబాద్ చాయ్ ఓకే, ఆమెకు ఆంధ్ర అంటే ఇష్టం, తెలంగాణ ఇష్టం, బికాస్ తెలంగాణ ఓకే, నాకు ఆంధ్ర అంటే ఇష్టం, ఆమెకు తెలంగాణ ఇష్టం. షీ లెర్న్డ్ తెలంగాణ వంటలు, ఆంధ్ర వంటలు. ఓకే ఓకే, నాకు రెండు దొరికినాయి. ఓకే, ఆమెకు వాళ్ళమ్మ అంటే ఇష్టం, నాకు మా అమ్మ అంటే ఇష్టం. ఓకే, వాళ్ళకి మా అమ్మ అంటే ఇష్టం, నాకు వాళ్ళమ్మ అంటే ఇష్టం. అంతే. ఓకే, అకౌంట్ క్లోజ్. ఆమె ఖర్చు పెట్టడం అంటే ఇష్టం లేదు, నాకు ఇష్టం. ఓహో, ఇది రివర్స్. జనరల్ గా అమ్మాయిలు ఖర్చు పెడుతూ ఉంటారు, లేడీస్ షాపింగ్స్ అని. అందుకని ఇవన్నీ మిగిలాయి. ఇది మాత్రం కొత్త విషయం అండి. తర్వాత కోపం గొడవపడానికి భార్య పడుతుంటారు ప్రపంచం. అస్సలు ఇట్స్ ఇంపాసిబుల్. అంతే, గొడవపడానికి డే ఉండదు. అసలు గొడవ పడితేనే అందులోనే మజా అండి నన్ను అడిగితే కదా. మళ్ళీ కలిసి ఇదందరూ వినండి మిత్రులారా, ఇది చూస్తున్నందరూ రండి, భార్య భర్త ప్రపంచంలో ఎవరున్నా సరే గొడవ అనేది గ్యారంటీ ఉంటుంది. గొడవ లేకుండా అది కాపురమే కాదు. అంతే, దాంట్లో అక్కడికి ఎంజాయ్మెంట్. ఆ గొడవ పడి మళ్ళీ ఎలా కలిసామన్నది కదా, అక్కడ కదా ప్రేమ కనిపిస్తుంది. సూపర్. అది సో మేడం, గొడవ సార్ ఎక్కువ పడతారా, మీరు ఎక్కువ పడతారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 years నుండి, బిఫోర్ మ్యారేజ్ ఒక 10-15 years వరకు కొంచెం ఉండేవి. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని చేయట్లేదు ఉంటాయి. ఆయన జాబ్ లో బిజీగా ఉండేవారు చాలా. సో పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా మోస్ట్లీ నేనే చూసుకునేదాన్ని చిన్నప్పుడు, వాళ్ళు డిగ్రీస్కి వచ్చే వరకు కూడా. సో అవి కొంచెం సపోర్ట్ చేయట్లేదు అని అలాంటి చిన్న చిన్నవన్నీ ఫీల్ అయ్యేదాన్ని. వన్స్ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయాక అలాంటి ఫీలింగ్స్ మోస్ట్లీ దేనికి అబ్జెక్షన్ అసలు దేనికి చెప్పరు. నేను ఎక్కడికి వెళ్ళి ఏం షాపింగ్ చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన, నా మెంటాలిటీ ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి అసలు ఏవి అంత ఖర్చు పెడుతున్నావు, ఎంత వేస్ట్ చేస్తున్నావు అని రాదు ఎప్పుడు కూడా. ప్రేమ, దాన్నే ప్రేమ అంటారండి. అది ప్రేమికుల రోజు, అందుకే చెప్తున్నాం ఇదే ప్రేమ. ఇలాంటి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. సో నిజం అండి, అంటే లైక్ ప్రతి దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు అంటే మెలగాలి, అవసరమైతే తగ్గాలి, పెరగాలి. వాటి ప్రేమ అంటే నిజంగా అర్థమవుతుంది. ఆయనకి బయట సోషల్ సర్వీస్ చేయడము, ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో తిరగడము, ఇలాంటివన్నీ ఆయనకి ఇంట్రెస్ట్. నాకు ఇంట్లో కూర్చుని ఫోన్ చూడడం, టీవీ చూడడం, వంట చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్. అలాంటి ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి ఫ్రెండ్ మా కోడలు. సూపర్. అసలు అత్త కోడలు ఫ్రెండ్షిప్ అంటే నెక్స్ట్ లెవెల్. అది పక్కన పట్టించుకోరేమో కదా. ఫ్రెండ్స్ కి అన్ని ఉంటాయి, లైక్ చెప్తున్నాను అట్లా. ఆయనకి ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు చూసుకుంటే ఇష్టపడుతూ. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా. అంటే ఈవెన్ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మీ ఇద్దరిని చూసి మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటే ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతుంటారు. లైక్ మీ అండర్స్టాండింగ్ వే అవ్వచ్చు, లేదా మీ ప్రేమ అంటే లవ్ స్టోరీ చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మీ పిల్లలు? వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. సార్ అయితే మరి మొత్తం ఆ స్ట్రాటజీలతో సహా చెప్పుకుంటారు కదా సార్. తెలుసు వాళ్ళకి కూడా, పిల్లలకి కూడాను. వాళ్ళు కూడా పాప బాబు ఇద్దరు కూడా
అందరూ హ్యాపీ. సో వాళ్ళ లవ్ మ్యారేజెస్ అరేంజ్ లేదు అరేంజ్డ్ ఇద్దరివి కూడా. సో సూపర్ అండి. ఎనీవే మనకి మన సార్ స్ట్రాటజీలు అంటే వర్కౌట్ అయ్యాయి కానీ అందరికీ అవ్వాలంటే కష్టం కాబట్టి. సో ఎనీవేస్ అంటే ప్రేమించారంటే ఆ స్టాండ్ తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదో చెప్పేసాము చూద్దాంలే అన్నట్లు కాకుండా ఆ స్టాండ్ తీసుకున్నారు కదా సార్, అది కూడా మళ్ళీ జాబ్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జాబ్ అన్నారు కదా అని ఎలాగోలా మిమ్మల్ని పడేయాలని చూడటం కాదు. అమ్మాయి ఈ జనరేషన్ ఏంటంటే పడేద్దాం అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన కాన్సెప్ట్ కాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు ఏమడిగారు, జాబ్ అడిగారు. ఈయనకి ఇష్టం లేకున్నా సార్కి మళ్ళీ ఆ జాబ్ కోసం ట్రై చేయడం, అది తీసుకుని. రిటైర్మెంట్ వరకు నాకు ఇష్టం లేదు జాబ్ అంటే. అవునా? అయినా చూసారా మేడం మీకోసం ఎంత త్యాగం రిటైర్మెంట్ తర్వాత ఫుల్ బిజినెస్. సూపర్. అది అంటే లైక్ అది కూడా మీకు ఇష్టమైంది చేస్తున్నారు, మళ్ళీ మేడం వాళ్ళ పేరెంట్స్కి ఏం కావాలో అది చేస్తున్నారు. ఇది ప్రేమ, ఇది అసలైన ప్రేమ. సో ఇప్పుడు చెప్పండి సార్, మీరు చెప్పాలి. మేడంకి బాగా ప్రేమిస్తారు కాబట్టి మేడంకి బాగా ఇష్టమైంది కలర్ ఏంటి? కలర్ ఒకసారి ఇలాగ అడిగితే ఏదో కలర్ చెప్పాను, అది నాకు ఇష్టం లేదు కదా ఇలా చెప్పారండి. పెద్ద గొడవైంది 6 నెలలు కాబట్టి అలాంటిది చెప్పకుండా జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఆమెకి ఏ కలర్ వేసుకుని నాకు ఇష్టమే. సార్ కాదు, మీరు వచ్చి ఏమండి ఇది బాగుందా అనగానే నువ్వు ఏది వేసుకున్నా బాగుంటావు అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. మోస్ట్లీ దేనికి ఎప్పుడు పర్టికులర్ గా అట్లాగే ఏమి ఉండవు. ఎంతో నచ్చకపోతే తప్ప అది బాగాలేదు అని చెప్పరు. ఎందుకంటే అదే ఆ రోజు ఫస్ట్ చూసినప్పుడే ఆయనకి ఏం కనిపించలేదు, మీ మొహం మాత్రమే చూసారు, ఆ కలర్ డ్రెస్ గానీ బిందె గానీ. సో అలా ఇప్పుడు కూడా అలా మాయలో పడిపోతున్నారా సార్? సార్ మీ ఎక్స్ప్రెషన్స్ ఏమో అంటారు చూసారా, నిజంగా ఒక్కొక్క డైమండ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మీద కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉంటుంది కానీ తగ్గదు. ఇంకా అప్పుడు అండర్స్టాండింగ్ అవన్నీ బాగా ఉంటుంది. బాధ్యతల నుంచి బయటపడే టైం దొరుకుతుంది కదా ఇప్పుడు. సో ఫ్రీ టైం మళ్ళీ లవ్ బర్డ్స్ అయిపోయారు, మళ్ళీ లవ్ బర్డ్స్ అన్నమాట. ఇప్పుడు 3 days బ్యాక్ వచ్చాము, వియత్నాం వెళ్ళాము టూర్ ఇద్దరం. ఇద్దరా? బా అది 25-30 దేశాలు దింపాను ఇప్పటికి. అవునా? ఓహో మంచి. సో అందుకే ఆయన 50 తిరిగారు కాబట్టి మళ్ళీ కొంచెం కవర్ చేయడానికి కోసం. అమ్మ సార్ మంచి ప్లానింగ్ లో ఉన్నారు సార్ మీరు. సమ్ టైమ్స్ బిజినెస్ ప్రకారం ఎగ్జాక్ట్లీ ఆ ఎంజాయ్మెంట్ అనేది ఒకరితో ఒకరికి ఉందంటే డెఫినెట్లీ. మేడంకి ఇష్టమైనది ఏం తింటారు బాగా? అంటే లైక్ ఏ స్వీటా హాటా సంథింగ్, అంటే ఇది చెప్పగానే అబ్బా అవునా అని వచ్చి తినే ఫుడ్ ఏంటి? రాజమండ్రి కోవా తింటారా? అప్పుడు తెప్పిస్తుంది. ఎవరు తెప్పిస్తారు? వాళ్ళే తెప్పిస్తారు మేడం? ఓకే. సో రాజమండ్రి కోవా అంటే బాగా ఇష్టం మేడం. అవునా మేడం? నేను తింటాను. ఇప్పుడు ఇంకా ఏజ్ పర్మిట్ చేయట్లేదు కాబట్టి తగ్గించాం, కొంచెం తగ్గించారు. కానీ తగ్గించాలి, ఎంత చిన్న బయట అనిపిస్తుంది కదా మనకి మన ఇష్టమైన ఫుడ్. సరే మీరు మేడం కోసం పెళ్ళైన తర్వాత కానీ ఏమన్నా కొత్తగా నేర్చుకున్నారా? వంటలు నేర్చుకోవడం అస్సలు సమస్య లేదా? మిరపకాయ బజ్జీలు మటుకు ఆయన వేస్తారు. ఫెస్టివల్ కైనా అన్ని రెడీ చేసి పెడితే ఆయన వేయమంటాను. వాళ్ళు స్టూడెంట్ లైఫ్ నుండి రూమ్ లో ఉన్నప్పుడు బాగా ఎక్కువ చేసుకునేవారంట. సో అది మటుకు అన్ని రెడీ చేసి ఉంచితే ఉన్నప్పుడు అందరికంటే చిన్న కాబట్టి నన్ను కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమీ అలవాట్లేదు. ఇప్పుడు ప్రేమ సార్, అది ప్రేమ. ఇప్పుడు అవసరం వచ్చినా చేసుకోవట్లేదు, అది బాధ. సార్ అంటే ఇప్పట్లో అంటే ఆ గ్రీటింగ్లు ఇచ్చుకోవడాలు, ఏదో పెద్ద మంచిగా ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేసి లవ్ ప్రపోజ్ చేయడాలు, రింగ్ చేయడాలు అవన్నీ అప్పట్లో చేశారా? మాకు అదే కావాలి. ఏం చేసిన ఆమె లేవక ముందే ట్యాప్ ఓపెన్ మీద హ్యాపీ బర్త్డే అని రాసిన, మొత్తం ఇల్లు మొత్తం రాసి పెట్టాను. ఇక్కడ ఆమె ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడ హ్యాపీ బర్త్డే అన్ని పీకేసి పర్లేదు పిచ్చి పని చేసినాడు. మళ్ళీ కోసం చేయలేదు. అయ్యో ఇంత రొమాంటిక్ ఉంటది ఎంకరేజ్ చేయకుండా. అంటే పాపం 20-25 years బ్యాక్. 20-25 years బ్యాక్ ఆమె మిర్రర్ కలిగిన ఇక్కడ హ్యాపీ బర్త్డే అన్ని రాసి పెట్టాను. అది ఎక్కడో చూసా నేను. ఎనీవే సార్, అంటే అంత కష్టపడి రాసారు. అయితే మీరు కష్టపడ్డ మేడంకి అంటే మీరు కష్టపడి అవన్నీ అతికించడం ఎందుకు ఇంత రిస్క్ అని చెప్పేసి కదా మేడం, అది కూడా ప్రేమే. సో మీరు చూపిస్తారు, అప్పుడు చూపించండి. అంతేనా? అంతేనా సార్? ఐ లవ్ యూ చెప్తుంటారా రోజు? పెద్దగా చెప్పాను. పెద్దగా చెప్పారా? చెప్పండి ఒకసారి.
అంతే, చూపించాలి. అది. చెప్పితే యా, యా. లేదు కానీ Exactly. తెలిసిందే చెప్తారా పోనీ? నాకు తెలిసినంత వరకు భార్యాభర్తలంటే రెండు శరీరాలు, ఒకటే మాట మనసు. ఉండాలి, ఒకటే మాట ఉండాలి. ఓకే, ఇంట్లో రూమ్ లో గొడవ పడు, బయట కాదు, పిల్లల ముందు కాదు. ఓకే, నెంబర్ 2 ఫైనాన్షియల్ విషయంలో ఎవరెవరు కంట్రోల్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయాలి బెస్ట్. ఓకే, ఎవరు బెటర్ గా ఉంటే వాళ్ళు. వాళ్ళకి ఇచ్చేయాలి. ఇంకా నా చేతులు ఆగదు, బెటర్. ఇంకో డిసిషన్ మేకింగ్ లో కూడా ఎవరెవరకు అప్ప చెప్పేసేస్తే బెస్ట్ కదా. డిసిషన్ మేకింగ్ అప్ప చెప్పేసి అయిపోయింది, నాకు కావాల్సింది ఇది వస్తుంది. నా సోషల్ సర్వీస్ లో ఆమె చేయబెట్టద్దు, నేను పిలిస్తే రావాలి, పిలిస్తే రావాలి. షీ కమ్స్ అండ్ షీ ఆల్సో సపోర్ట్స్. ఓకే, స్పెండింగ్ హ్యూజ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టాలి కదా, అంతే కదా. లేకుండా కాదు. కష్టపడేటప్పుడు గాడిలా కష్టపడతా, సాడ్ యూజ్ వర్డ్, కష్టపడతా, ఎంజాయ్ కింగ్ ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి, అంతే. అది అది పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటారు. అంటే ఒక లైఫ్ ని బెటర్ గా లీడ్ చేయడం ఎలా. ఐ బిలీవ్ ఇన్ దిస్ అండి. 1/3 ఐ ఎంజాయ్, 1/3 సేవింగ్స్, 1/3 మై ఫ్యామిలీ, ఒక 1% సర్వీస్. సూపర్ సార్. 1% ద్వారానే ఇంత సాధించారు అంటే డెఫినెట్లీ 1% చాలు, పెద్దగవుతుంది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇలా అనుకుంటే దేశంలో నిజంగా ఏ 1 నుంచి 10 వరకు పెంచాను ఇప్పుడు. సూపర్. సో ఇది ఇది ఉంటే బాగుంటుంది. ఇంకోటి భార్యాభర్తల తర్వాత ఎక్కడో దగ్గర అప్ డౌన్ ఉంటుంది, లేకుంటే ఉండదు. అది నెంబర్ 1. తర్వాత నేను చెప్పాను కదా, ఆమె కాఫీ ఇష్టం, నాకు టీ ఇష్టం. అంతే. ఇప్పుడు ఆమె ఈవినింగ్ టీ తాగుతుంది, నేను మార్నింగ్ కాఫీ తాగుతున్నా. ఓకే, నా కోసం ఆమె టూర్కి వస్తుంది, నా కోసం ఆమె వస్తుంది, ఆమె కోసం వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నాన్న చాలా బాగా చూసుకుంటారు. ప్రేమించిందంటే ఒక చిన్న సంఘటన చెప్పాలి. మా అమ్మ చనిపోయినప్పుడు మా అన్నయ్య బాధపడుతూ బయటకు వచ్చాడు, మా పెద్దన్నయ్య డాక్టర్. వచ్చి నన్ను కబలించుకొని, అరే అమ్మ చనిపోతప్పుడు రా, ఇక్కడ ఉండమే ఇష్టం రా, మల్లీశ్వరి దగ్గర ఉండడం ఇష్టము, అది ఒక్కడే నేను తీర్చలేకపోయాను. ఇంకా మా డాక్టర్ అడుగున్నాను, అక్కడ ఉండలేకపోయినా. సో అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నాన్న వద్దన్నోళ్ళు లవ్ సార్. రైట్. ఈమె ఎలాంటిదంటే ఒక కొబ్బరికాయ లాంటిది, వాళ్ళకి ప్రవేశించడం కష్టం, కానీ మనసు ప్రవేశిస్తే ఫిక్స్ అక్కడ. కొద్దిగా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది, అది అనుకో మనం తగ్గించుకోవాలి. అంటే మనసు లోపల కొబ్బరి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. ఇప్పుడు అయిపోయింది, అంత సాఫ్టే. అంతేనా? అంత సాఫ్ట్ అంట, వెన్నెలా కరిగిపోతున్నారా మేడం? అసలు నేను అక్కడ సృష్టించి పంపిస్తాడేమో అనిపిస్తుంది నాకు, దేవుడు. డెఫినెట్లీ. ఈ మధ్యలో చూస్తుంటే ఇప్పుడు నేను డివోర్స్ స్పెషలిస్ట్ సైకాలజీలో, ఎన్ని వస్తున్నాయమ్మా, ఎన్ని ఇంటి ముందు ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు మధ్య రానివ్వడం మానేసిన కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకున్నాను, నెలకు 40 నుంచి 50 కేసులు వస్తాయి. సార్ రీజన్స్ ఏమంటారు? అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ వైవాహిక బంధంలో ఉన్నారు, అండ్ మీరు లవ్ మ్యారేజ్ కూడా, అంటే ప్రేమ విషయం, దాని యొక్క గొప్పతనం మీకు తెలుసు. అండ్ ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు కొన్ని రీజన్స్, లైక్ మీ దగ్గరకు వచ్చేవాళ్ళు. సో ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ రీజన్స్ ఏంటి, మీకు ఏమనిపిస్తుంది? ఒకటోది అమ్మ నాన్న పెంపకం, ఒకటి ఇది 70%. 70%. అమ్మ నాన్న పెంపకంతో పిల్లలు ఎలా ఉండో చెప్తారు. ఓకే, రెండవది సమాజం నుంచి నేర్చుకునేది. ఏముంది నేర్చుకునేది? 0. కాలేజీలో ఏం చెప్తారు? 0. స్కూల్లో ఏం చెప్తారు? 0. A+B² తెలుసా మీకు? A²+B² ఎక్కడ పనికి వచ్చింది చెప్పండి లైఫ్ లో? అంతేగా, చిన్నప్పుడు బాగా బట్టి చదివి కదా. కానీ ఎలా ధైర్యంగా ఉండాలి, 10 మందితో ఎలా ఉండాలి, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలి, ప్రీ మ్యారేజ్ ఎలా ఉండాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏంది, పొదుపు అంటే ఏంది, డబ్బు అంటే ఏంది, ఇన్సూరెన్స్ అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ఇవన్నీ ఎక్కడ నేర్పించారు? బతకడానికి అవి కావాలి కదా, ఖచ్చితంగా లాంగ్వేజ్ కావాలి కదా, నేర్పదు. కాబట్టి ఈ 2 రకాలుగా అవుతుంది. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు విడిపోవడానికి కారణం వాళ్ళ అమ్మలు. కనెక్ట్ అండ్ హార్ట్ లైనే ఫోన్ లేవట్టే అలా అమ్మకి వెళ్ళిపోతుంది, అక్కకి వెళ్ళిపోతుంది. ఏం కాదు, జనరల్ గా పిల్లలందరూ కూడా మరి టూ మచ్ ఏమంటే సర్దుకొని రాబోయి అంటారు. అదే వాట్ ఐఎమ్ లిజనింగ్ ఎవ్రీ డే, దాంతో ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి DIG గ్రూప్, డబుల్ ఇన్కమ్ గ్రూప్, ఈమె సంపాదించి ఆమె సంపాదించి. వెన్ షీ క్వాలిఫైడ్ 1987 నుండి డిగ్రీ అయిపోయింది, 89 లో డిగ్రీ అయిపోయింది, నెక్స్ట్ పెళ్ళి అయింది, డిగ్రీ అయింది. అప్పుడు ఏ చిన్న జాబ్ వేసినా పెద్ద గవర్నమెంట్ జాబ్ చెప్తుంది కదా, అప్పుడంతే కాంపిటీషన్ అంతే తక్కువ ఉండేది. బట్ షీ ఆప్టెడ్ టు బి హోమ్ మేకర్ రాదర్ దెన్ జాబ్. మేడం మీకు జాబ్ చేయాలని ఉండేనా? ఉండే, కానీ మ్యారేజ్ అయిపోయాక ఇంక అప్పటికే 2 years అయింది కదా, అప్పటికే పిల్లలు అనే ఉంటుంది కదా.
అందుకని ఇంకా పిల్లల బాబు, బాధ్యతలు వచ్చేసరికి yeah, మీరు exactly. త్యాగం చేయాల్సి వచ్చింది అనమాట. న్యాయమే కాదు. No, త్యాగం కాదండి. జాబ్ చేయాలని ఉన్నా ఈయన ఎల్ఐసిలో వర్క్ చేసేవారు. ఇన్కమ్ ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉండేది Income ఆయనది. తోటి. సో ఇట్స్ నాట్ కంపల్సరీ అన్నమాట. కంపల్సరీ కాదు బట్ కంపల్సరీ కాదు, ట్రై చేస్తుంటే వచ్చేది కంపల్సరీ. వాళ్ళకి చాలా బాగా ఉండేది డెవలప్మెంట్ అసలు Right, ఇన్కమ్ నేను అప్పట్లో. బిజినెస్ అనుకున్నాను కదా, నాకు దొరికిన జాబ్ ఏంటంటే అంటే శాలరీ కమ్ బిజినెస్. ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. అవన్నీ అట్లా ఉండేది. అందుకని So, 32 నెలలు పని చేశాను, ఎక్కడ పని చేయకపోయింది. అరే రే కేవలం మేడం పెళ్లి చేసుకున్నాక ఒక 1 year బాగా కలిసి వచ్చింది. మా అమ్మ కూడా చెప్పింది, మా నాన్న కూడా చెప్పారు, మంచిగా వచ్చింది. సో అది మొత్తానికి అదే మీ సక్సెస్ వెనక రీజన్ ఏంటంటే ఎలాగోలా మేడమే మీ జాబ్ కారణం. సో సూపర్, మీ అదృష్ట లక్ష్మి. అంటే ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకుని అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఏమైంది ఇప్పుడు మనము ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఎంతసేపు పట్టుకోగలం చెప్పండి? అంతే కదా. గంట 2 గంటలు, 2 గంటలు కాదు 15 నిమిషాలు నొప్పిలేస్తుంది. పనికిరాని పట్టుకుంటే తల నొప్పిలేస్తుంది. వదిలిపెట్టేసాలి. డ్రాప్ ఇట్, ఎక్స్క్యూజ్, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. వింటారా సార్ ముందుకెళ్ళి. మీరు చెప్పినప్పుడు అవన్నీ చెప్తే ఏమంటారు, వాళ్ళ రియాక్షన్స్ ఏముంటాయి? అవి అర్థం చేసుకుంటాం. మేడం కాదు, బయట. general గా మీ దగ్గర బయట వాళ్ళు కౌన్సిలింగ్ వస్తారు, మీరు ఇవన్నీ చెప్తారు ఇలా ఉండాలి ఇలా ఉండాలని. వాళ్ళు అందరు మారమ్మా, మారరు. ఒక 10% మారుతారు. అంతే. 10%, అలాంటి ఒక కేసెస్ ఏమైనా 20% ఆలోచించి మారుతారు. టైం తీసుకుంటారు. 70% మారరు. పాప్కార్న్ ఉంటుంది కదా, అవును. దాంట్లో కార్న్ వేయగానే తిరుగుతుంది, టక్ 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 పట్ 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 Pain పడతాయి. వస్తది. కొన్ని ఏమో కింద పడతాయి, కొన్ని పడతాయి, కొన్ని అట్లా అవుతాయి, కొన్ని అలాగే ఉంటాయి, కొన్ని సో వాళ్ళు అలాగే ఉంటారు. అలాగే ఉంటాయి. మనం మార్చలేము, ఆ, అంతే. మనం మార్చలేము కొంతమంది. అంతే సార్. వాళ్ళు మార్చడము మనం డ్యూటీ మనం ఉండాలి, మన అంతే. డ్యూటీ మనం చేస్తున్నాం. అంతే, మన బాధ్యత వరకు మనం ఎంత వర్క్ చేస్తామని. మేడం సార్ ఇలా జనరల్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, అదే అవ్వచ్చు, లేదా పిల్లలకి అదే యువతకి మోటివేషన్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఆయన ఒక మంచి పేరు సంపాదించారు, ఆ విషయాలు ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి మేడం సార్ వల్ల నేను ఇలా మారాను లేకపోతే ఇది నేర్చుకున్నాను అని చెప్తే ఏమనిపిస్తుంది? నవడేస్ ఈ మధ్య ఇవన్నీ ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన సార్ని చూసేసరికి చుట్టూరా ఒక 4-5 గ్యాదర్ అయిపోతున్నారు. ఈవెన్ యుఎస్ లో కూడా ఆయన గంపనాగేశ్వరరావు కదా అని చెప్పేసి ఏ ప్లేస్ కి వెళ్ళినా వచ్చి విషయం మాట్లాడుతున్నారు. తెలియకుండా చాలా ప్రౌడ్ గానే అనిపిస్తుంది. కానీ నేను మటుకు ఎక్స్ప్రెస్ చేయను, అది చెప్పను ఆయనకి. ఓ మీరు చాలా గ్రేట్ అని మటుకు చెప్పారంట మేడం. అంటే మేడం ఏమి చెప్పరు, ఆ సినిమాలో శృతి హాసన్ కానీ ఇన్సైడ్ అన్నమాట, సార్కి అర్థమైపోయింది. చాలా చాలా ఎక్కువ బాగుంది. ఈ 30 మధ్య years చాలా నుంచి చోట్ల. ఈ క్లాస్ లో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ ఐ మెట్ ట్రైన్ మోర్ దెన్ 1 crore పీపుల్. 1 కోటి మంది కంటే క్లాసెస్ పర్సన్ గా అవునా? సూపర్. వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు, పెద్దలు అయిపోయారు. ఇప్పుడు పెద్దలు అయిపోయారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు, బాగా ఎక్కువైపోయింది. గుర్తుపట్టడం ఏంటి మేడం, ఆయన చెప్పినవేవో వినేసి మారడం వాళ్ళు చాలా మంది ఉంటారు స్టూడెంట్స్. సార్ మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే మీరు చెప్పింది అంటే అసలు ఇంకా వాళ్ళ లైఫ్ లో మారరేమో అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి హోప్స్ లేనప్పుడు మీరు చెప్పడం వల్ల కావచ్చు, మీరు ఏదో చేయడం వల్ల కావచ్చు మారిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, 100 వేలలో ఉంటాయి. ఏదైనా ఒక సందర్భం అంటే మీకు బాగా గుర్తుండిపోయింది లేకపోతే మీకు బాగా నచ్చింది? గుర్తుంచుకుంటే ఏంటంటే రికగ్నిషన్ కోరుకుంటాం. సాయం చేసినప్పుడు గుర్తుంచుకోవద్దు, ఇచ్చేసేయాలంతే. అవును. ఓకే, అది పట్టుకొని కూర్చోవద్దు. ఐ గివ్ ఐ గివర్ ఇన్ మై లైఫ్. కాబట్టి మనము చేస్తున్నప్పుడు ఎలాంటి విషయాలు వస్తుంటాయి అంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఎక్కడి నుంచో నేనేం చేస్తాను సార్, ఎక్కడికి వెళ్ళినా నా నెంబర్ ఇచ్చేస్తాను. ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. మీరు జస్ట్ గూగుల్ కూడా నా పేరు కూడా నెంబర్ వచ్చేస్తుంది. ఈ రోజు కూడా మార్నింగ్ వెళ్ళాను, ఒక 2000 మంది విద్యార్థులు నమ్ముదు, వాళ్ళు కూడా నెంబర్ ఇచ్చేసాను, 10th క్లాస్ పిల్లలు. ఓకే, వాడు ఏం చెప్తాను తెలుసా, హ్యాపీగా ఉంటే ఫోన్ చేయొద్దు, ఆనందంగా ఉంటే ఫోన్ చేయొద్దు, పెళ్ళి అయితే ఫోన్ చేయొద్దు, అసలు చేయదంట. కష్టం ఉంటే ఫోన్ చేయి, ఇదేందరా బతుకన్నప్పుడు ఫోన్ చేయి, నాకు వద్దురా అన్నప్పుడు ఫోన్ చేయి, నేను బాధపడుతుంటే ఫోన్ చేయి, అమ్మ తిరుగుతుంటే ఫోన్ చేయి, నాన్న తిరుగుతుంటే ఫోన్ చేయి అని చెప్తా ఉంటాను. నాకు 2 o'clock కాల్స్ వస్తాయి అమ్మా. 2 o'clock supports me. Oh my God. 3 o'clock also she supports me. సూపర్. She supports me. నిజంగా ఇద్దరికి, ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్. ఈ రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు 5:30 కాల్ వచ్చింది. 5:30కి మొన్నే వచ్చాము, వియత్నాం నుంచి వచ్చాము, బాగా అలసిపోయింది. నమస్తే అని చెప్పేసి డోర్ పెట్టుకుని ఇది నా ప్లేస్. సో కానీ ఎనీవే సార్, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు అన్న అటు ఏదో ఒక రోజు రావటం కాదు, రోజు సేవ్డ్ మోర్ దెన్ 200-300 పీపుల్ ఫ్రమ్ సూసైడ్స్. సూపర్ సార్, నిజంగా. అంటే సార్ ఈ జనరేషన్ లో కూడా మళ్ళీ చూస్తే యువతకి అది స్ట్రెస్ అందామా లేకపోతే ఇంకేమైనా లవ్ బ్రేకప్ అందామా ఏంటో తెలియదు. లవ్ బ్రేకప్ ఏదంటే నాకు ఫోన్ చేయండి, ఎలా బయటపడాలో చూపిస్తాను, ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. లవ్ చేయాలంటే ఎలా చేయాలో చెప్పండి, ఎలా చేయాలో చెప్తాను నేను. అది చూసారా, మీకు కావాల్సింది అదే. మీరు ప్రతి సొల్యూషన్ సార్ దగ్గర ఉంటది, మీరు సార్ కాంటాక్ట్. ఇప్పుడు అందరు గురువులకు నేను గురువును.
కానీ కాదు సార్, అంటే సూసైడల్ టెండెన్సీ గతంతో పోల్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు అంటే లైక్ చిన్నదానికి, అంటే అది పెద్ద రీజన్ కాదు చనిపోవడానికి, బట్ స్టిల్ సూసైడ్ అనేది పెరిగిపోతుంది. వాట్ ఇస్ ద రీజన్? సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లం అని అనుకుంటారు. అనుకుంటా నిజమే, ప్రాబ్లం టెంపరీ, పని పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు ఇది ఏంటో చెప్పమ్మా, మెడికల్ టర్మ్ ఏంటిది? హార్ట్ బీట్ కదా, ఈసీజీ అంటారు కదా, ఇదేంటో చెప్పమ్మా? ప్రాణం పోయినట్టు కదా. మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉండాలా, ఇలా ఉండాలా, అంతే కదా. ఇది చెప్తారు అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఏమనుకుంటారంటే ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం ఎంజాయ్, ప్రాబ్లం గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది. అది ఏం లేదమ్మా, సూసైడ్ టెండెన్సీ వచ్చినప్పుడు మాట్లాడే మనిషి కావాలి, అందుకోసం నెంబర్ ఇస్తాను, కాల్ మీ ఎనీ టైం అంటాను. క్లాస్ లో ఉన్నప్పుడు బిజీ ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో. ఈవెన్ ఇప్పుడు ఫారెన్ వెళ్ళాను కదా, రోమింగ్ పెట్టుకుని వెళ్ళాను, 4,500 పడ్డది రోమింగ్. అయినా సరే ఎవడో కాల్ చేస్తాడు కదా. ఇంపార్టెంట్ కదా, లైఫ్ సేవింగ్ అనేది మీకు ఎన్నో జీవితాన్ని కాపాడిన అది ఉంది కాబట్టి. సరే, అంటే సూసైడ్ అనే కాదు, ఇంకొకటి యువతలో ఒక ఐదర్ సూసైడ్ అంటే వాళ్ళు హర్ట్ చేసుకోవడం, లేదా వాళ్ళు చనిపోవడం ఏదో చేస్తారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం, లేదా ఆపోజిట్లో ఫ్రెండ్స్ని, అమ్మాయిని, అబ్బాయిని, అవతల వాళ్ళని చంపడం, అంటే ఒక క్రూరత్వం పెరిగిపోతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్, అంటే వీటి వెనక? ఒకటోది ఏంటంటే పెంపకము, అమ్మా నాన్న పెంచే విధానంతో ఉంటది, నెంబర్ 1. రెండోది టీచర్స్, ఓకే. మూడోది మనం చెడగొడుతున్న సినిమాలు, ఓకే. మీరు పనికొచ్చే సినిమాలు ఉన్నాయి 2%, 3% కూడా, 2-3% ఎక్కువ కావచ్చు. అయినా సరే ఎంటర్టైన్మెంట్ ఓకే, బట్ దాంట్లో ఏమేమి చూపిస్తున్నారు, ఎక్కడెక్కడ చూపిస్తున్నారు, ఏం చేయాలి చూపిస్తున్నారు. చచ్చిపోతే బాగుండదు అనిపిస్తాడు, పైనుంచి దొంకుతాడు కొండ మీకెళ్ళి, వాడు అమరుడు అయిపోయినాడు. అమరుడేమి, దాని బదులు దేశంతో కొట్లాడితే ఆ దేశం కలిసి అమరుడు కావచ్చు కదా. సో ఈ రకమైన సినిమాలతోని నేను సినిమాలకు అరెస్ట్ కాదు, సినిమాలకు రెస్పెక్ట్ చేస్తాను. కాకుంటే ఇటువంటి పిచ్చి చూడకుండా మంచి తీస్తే బాగుంటది. ప్రజలు అదే ఉన్నాయి, ఈ మధ్యలో ఎవడో పాట పాడి బూతులు పాట పాడాడు, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో ఈ రకంగా మనం ఏం చేస్తుంటామంటే అట్రాక్షన్ దానికి అవుతున్నప్పుడు జాగ్రత్తగా చేస్తే చాలా బాగుంటది. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్ మంచి చాలా స్లో వస్తుంది, చెడు ఫాస్ట్ వస్తుంది. పాలమ్మాలంటే ఇంటికి వెళ్ళి అమ్మాలే, దుకాణంకి వెళ్ళి కొనుక్కోవాలి. రైట్, అంటే చెడు అనేది మనకి చాలా కష్టం, చాలా ఈజీ. వాళ్ళు కావాలంటే ఇంటికి వెళ్ళి ఇష్టం, ఎంత కష్టం కదా. ఇది కూడా చెడగొట్టాలని చాలా ఈజీ, మంచి చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఆ మంచి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దానికోసమే మన ప్రయత్నం. ఖచ్చితంగా సార్, నిజంగా మీ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి, ఆల్రెడీ అవుతూనే ఉంది, ఇంకా ఎన్నో జీవితాన్ని కాపాడాలని అయితే నిజంగా అనిపిస్తుంది. సార్, ఇక్కడ ఇంకొకటి మళ్ళీ మీరు అంటే ఇప్పుడు జాబ్స్ ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే జాబ్స్ అవ్వచ్చు, లేదా అంటే 140 కోట్ల జనాభాలో మరి ఎంతమంది కానీ సృష్టించగలం అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక సాధారణ పౌరుడుగా అంటే మీరు పారిశ్రామికవేత్తలకి మోటివేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు అవ్వడానికి, యువత. సో ఒక మామూలు వ్యక్తిగా ఉన్నతను మంచి పారిశ్రామికవేత్త అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా అవ్వాలి అంటే ఏం చెప్తారు? బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆ బిజినెస్ మీద దగ్గర కొన్ని రోజులు పని చేయాలి. ఎలా వస్తుంది, ఎలా చేస్తుందో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత బిజినెస్ పెట్టుకోవాలి. అంటే దానిలో ఉన్న ఎత్తులు పల్లాలు, లాభాలు, నష్టాలు తెలుసుకోవాలి. ఒకటి, అందరితోని మంచోడు అనిపించుకోవడం హైలీ ఇంపాసిబుల్, దట్ ఇస్ నాట్ పాసిబుల్. కరెక్ట్. అదొక మిన్నది రోగం. ఓకే, కాబట్టి అది మర్చిపోవాలి. డబ్బులు ఎవరికైనా ఇస్తే నీది కాదనుకుని ఇవ్వాలి. ఇవి నా గుణపాఠాలు, రావని ఇచ్చేసేయాలి, అప్పుడు ఏం కాదు, వస్తాయనుకుంటే ప్రాబ్లమే. ఓకే. మూడోది, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు మాటినద్దు. చేయాలి, ల్యాండ్ పైన, బంగారం పైన దాన్ని చేయాలి, ఎవరు మాటినద్దు. అమ్ముకోవద్దు, ఇది కొనుక్కోవాలి. కష్టాలు ఎందుకు వస్తాయి నేను చెప్పినట్టు చేస్తే? ఓకే, సో ప్లానింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఇస్ వాట్. అవును. ఇంకొకటి సార్, ఇక్కడ ఏఐ జనరేటెడ్ యుగంలో ఉన్నాం, మనం ఏ యుగంలో ఉన్నామని చెప్పుకోవాలి. సో దీనివల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. మరి ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ యుగంలో బతుకుతున్నప్పుడు మరి యువత ఇంకా కొంచెం షార్ప్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది, ఎంత లేదు. ఏం చెప్తారు, ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్? 63 ఏళ్ల వయసు నాది. ఓకే, లాస్ట్ 6-8 నెలలుగా ఏఐ నేర్చుకుంటున్నాను. ఓకే. నౌ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఏఐ, ఐ కెన్ టెల్. నాట్ ఆల్, ఈ మినిమం టూల్స్ లో ఎక్స్పర్ట్. ఎక్కడికి వెళ్ళినా ఏఐ గురించి మాట్లాడతాను. సూపర్ సార్. సో ఏది వస్తుంది నేర్చుకోవాలి. నేర్చుకుందాని ఏమంటారు ఇంగ్లీష్ లో? లెర్నింగ్. ఎల్ది చేయండి, అంతే. లెర్నింగ్ ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకోవాలి. రైట్, నిజంగా సార్ సూపర్. అంటే
చూడండి మీరు సార్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ పర్సన్, లైఫ్ లో ఎక్కడికి వెళ్ళినా ఆయన సక్సెస్ఫుల్ కాదు, అందరినీ కూడా సక్సెస్ఫుల్ గా మారుస్తున్నారు. స్టిల్ ఆయన మళ్ళీ టెక్నాలజీతో పాటు కాలంతో పాటు మారుతూ ఉన్నారు. ఏది కావాలో అది నేర్చుకుంటూ ఉన్నారు. మనకు కావాల్సింది కూడా ఇక్కడ దట్ ఈస్ వాట్ అంటే చాలా మంది తెలుసుకోలేని విషయం సార్ ఇది. చాలా మంది నా వయసు వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఇలా ఉంటారు చాలా మంది. అదే యాక్టివ్ ఉండాలంటే నేర్చుకుంటుండే. డెఫినెట్లీ మేడం మీకు సార్ ఇవన్నీ చెప్తారు కదా, మీకు కూడా ఏమైనా చెప్తూ ఉంటారు లైక్ ఇలా ఉండాలి, లైక్ ఈ ఇట్స్ లైక్ మోటివేషన్ అవ్వచ్చు, సైకలాజికలీ అవ్వచ్చు, ఇంట్లో మీకు కానీ పిల్లలకి కానీ ఏమైనా చెప్తూ ఉంటారు? చెప్తూ ఉంటారు. పిల్లలకి ఆల్రెడీ అన్ని చెప్తుంటారు. వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళకి అలా ఉంటారు. సో నాకు కూడా చెప్తుంటారు కానీ పెద్ద నేను నేర్చుకోను అని ఫీల్ అవుతున్నాను. కానీ లేదు లేదు, ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందు ఉండాలి, ఇండివిజువల్ గా ఉండాలి కంపల్సరీ. అందుకనే మా పాపకి నేను ఇప్పుడు డెలివరీ అయ్యాక బ్రేక్ తీసుకుంటానంటే కూడా నో నువ్వు అసలు ఒక 2-3 months బ్రేక్ తీసుకో, వెంటనే జాయిన్ అయిపోవాలి అని స్ట్రిక్ట్ గా చెప్తాను నేను. ఎంత వాళ్ళ సపోర్ట్ 100% ఉన్నా కూడా హస్బెండ్ ది ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళకి ఉండాలని నా ఫీలింగ్. ఇప్పుడు ఆత్మగౌరవం లాగా అంటే అప్పట్లో నడిచింది మేడం, కొంచెం కష్టమేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారు, నాకు కావాల్సినంత సఫిషియెంట్ కన్నా మోర్ దాన్ సఫిషియెంట్ ఇస్తారు ఇన్కమ్ అంతా. అయినా కూడా ఎక్కడో తెలియని ఫీలింగ్ ఉంటది, ఎక్కడో సమ్ టైమ్స్ అరే మనం మనం ఓన్ గా ఎర్న్ చేయట్లేదే అనే ఫీలింగ్ అనిపిస్తుంది. అలాంటి ఇప్పుడు అవసరం లేదు, ఇద్దరు వేరే కాదు కదా, ఒకళ్ళే కదా. అదే ఎంత ఏం అడగకపోయినా ఏం చేయకపోయినా అంతేనా మేడం? ఎప్పుడైనా అడిగారా నేను బిజినెస్ చేస్తాను లేకపోతే జాబ్ చేస్తాను సార్ ఎప్పుడైనా? అప్పట్లో అనేవారు, అన్నిటికీ నేనే వెనకాలకి లాగాను, అందుకే పాపం ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. మీరే లాగేసారా? సో ఆయన ఫీల్ అవుతూ ఉంటారు, అందుకని ఎక్కడ ఇన్వెస్ట్ చేయించలేదు నాతోటి, ఎక్కడ ఏం చేయలేదు సరిగ్గా ప్రాపర్ గా. అంటే భయము అనేది అట్లా భయపడేదాన్ని. సో ఎంతసేపు సేవింగ్స్ సేఫ్ గా ఉండాలి అని ఆలోచించేదాన్ని. అంటే మనకు కంఫర్ట్ జోన్ లాగా సేఫ్ గా ఉండాలి కదా అనిపిస్తుంది. సో అలా చిన్నప్పటి నుండి అలాగే చూసాం కాబట్టి అట్లాగా అలవాటు అన్నమాట. సూపర్ అండి. అండ్ ఇంకొకటి మేడం, అంటే ఇప్పుడు జాబ్ చేయలేదని మీరు అంటున్నారు కానీ ఒక హౌస్ వైఫ్ కి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అందరికి తెలిసిందే. అంటే అది శాలరీ లేని జాబ్ అని మనం చెప్పుకోవచ్చు. చెప్పాలి అంటే లైక్ కంప్లీట్ సో అలా హౌస్ వైఫ్ గా మీరు సక్సెస్ఫుల్ గా మీ పిల్లల్ని అవ్వచ్చు, సార్ బాధ్యతని ఇంటి బాధ్యతను చూసుకున్నారంటే అక్కడ మీరు పెద్ద ఎంటర్ప్రైనర్ కన్నా గొప్ప, ఎంటర్ప్రైనర్ కన్నా కూడా గొప్ప చేయొచ్చు. రెండు బ్యాలెన్స్ చేయొచ్చు బయట కూడా మేడం. బట్ ఒక హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు మీరు అంటే ఆ సక్సెస్ఫుల్ కావాలి హౌస్ వైఫ్ కావచ్చు, ఇప్పుడు విత్ జాబ్ తో కూడా బ్యాలెన్స్ చేయాలంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్ కి? లైక్ ఎలా ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ మనకి డబ్బులతోటి దొరుకుతుంది. మనం ఒక సర్వెంట్ 10,000 సర్వెంట్ పెట్టుకుంటే వాళ్ళు ఎవ్రీథింగ్ ఇంటికి వచ్చి చేసేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అంతా ఇప్పుడు నవడేస్ ఇంత ప్రెసెంట్ ఫాస్ట్ జనరేషన్ ఉన్నప్పుడు మనకి మనీ తోటి ఎవ్రీథింగ్ పాసిబుల్ అవుతుంది కాబట్టి రెండు బ్యాలెన్స్ చేయొచ్చు అని నా ఉద్దేశం. అట్లా జాబ్ అది రెండు కూడా అట్లా అంటే 100% ఇంట్లో అప్పుడు సాటిస్ఫై చెయ్యలేము హస్బెండ్ ని మనము. అక్కడ బయట జాబ్ చేసే ప్రెషర్ సార్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒక్కళ్ళ ఇన్కమ్ సరిపోద్ది అంటారు? సరిపోతుంది, తెలివితో పనిచేస్తే బోర్డు సంపాదించవచ్చు. మరి అందరికీ తెలివి ఉంటది అంటారు? నేను నేర్పిస్తాను. అంటే ఇప్పుడు కూడా మీరు రెంట్స్ అవ్వచ్చు సార్, మన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు లాగా ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే వేలు ఎగిరిపోతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన సిటీస్ లో ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు. సో ఒక్కళ్ళు చాలంటారా సార్ జాబ్ చేయడం? అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు పని చేసిన జాబ్ చేసిన దగ్గరనే ఇబ్బందులు వచ్చాయి. ఓకే, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని దాని నుంచి వచ్చాయి కదా. ఇప్పుడు ఇద్దరు అలసిపోయి నేనేం చెప్తాను, ఆమె బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయి నేనే బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయింది. సాయంత్రం 2 బ్యాగులు వస్తాయి, కొన్ని రోజుల తర్వాత 3 బ్యాగులు వస్తుంది. ఈమె బ్యాగ్ వెళ్తే ఆమె ఒక కొడుకు బ్యాగ్ పట్టుకొని వెళ్తారు, 3 బ్యాగులు వస్తాయి, ముగ్గురు అడ్డం పడతారు. చెయ్యండి, నీవు తెలివితో చేయొచ్చు కదా, బోలో చేయొచ్చు కదా. ఎగ్జాంపుల్ వీఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ ఎన్ హ్యాపీనింగ్ సిటీ అండి. ఇంత తెలివి ఇంత మాట ఉంటే లక్షలు సంపాదించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, అద్భుతంగా సంపాదించుకోవచ్చు. అదొకటండి. కాకుంటే అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ కదా, మై ఫ్రెండ్స్, షీ యాక్సెప్టెడ్ మై ఫ్రెండ్స్.
వెళ్తా ఉంటే ఎగ్జాక్ట్లీ. వాడు మంచోడు కాదని చెప్పి నాకు వాడు ఇష్టమే పోనీ. ఇంకేం అంటే అదే ఐదర్ అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే యాక్సెప్ట్ చేయాలి. కరెక్ట్, రెండు చెప్పారు. దీని మీద 2 గంటలు మాట్లాడతాను. యాక్సెప్ట్, అడ్జస్ట్. యాక్సెప్ట్ బెస్ట్, అడ్జస్ట్ బెస్ట్ చెప్పి నాకు సార్ తొందరగా చెప్పాలి. చేంజ్ యాక్సెప్ట్ ఇట్, ఇఫ్ యూ చేంజ్ మేము చేంజ్ చేయగలుగుతామంటే మాత్రం అడ్జస్ట్ అవ్వచ్చు. అడ్జస్ట్ అంటే ఏందమ్మా? సార్ యాక్సెప్ట్ బెటర్ సార్ నన్ను మార్చేస్తున్నారు. అందరికి అడ్జస్ట్మెంట్ చెప్తారు వాళ్ళ అమ్మలు కాదు. నో అడ్జస్ట్మెంట్ ఇస్ రాంగ్. ఇప్పుడు ట్రాఫిక్ లో వెళ్తున్నాము, ట్రాఫిక్ బోల్డ్ ఉంది, అడ్జస్ట్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలా? డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయాల్సిందే. ట్రాఫిక్ ఎంజాయ్, దట్స్ ఇట్. అంతే. ఓకే, నేను రేవంత్ రెడ్డి ఇంతే, వాళ్ళు ఇంతే, మీరింతే, తిరిగితే ట్రాఫిక్ బారదే. అంతే కదా, మనం పాటలు పెట్టుకో, ఎంజాయ్ చేయి, ఫోన్ చూసుకుంటే ఎంజాయ్ చేసుకో, డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళిపో, దట్స్ ఇట్. అంతే కానీ ఎందుకు టెన్షన్ పడతాను? పాజిటివ్ వైబ్స్ అక్కడ ఏదైనా అంతే. ఇప్పుడు కొన్ని నా కలర్ మారే ఛాన్స్ ఉంది, చెప్పండి ప్లీజ్. అది చేంజ్ మై కలర్ ఛాన్స్ ఉందా? మీ కలర్ మారే ఛాన్స్ ఉంది, నాకు మారదు. అయ్యో, మీరు ఎండలకి వెళ్తే నల్లగైతారు, నేను కాను. సేమ్. సో ఐ లవ్ మై సెల్ఫ్. వెన్ ఐ లవ్ మై సెల్ఫ్, దిస్ కాల్ మై చాయిస్. దట్ ఈస్ కాల్ యాక్సెప్ట్. అడ్జస్ట్ చేసుకుంటే తలనొప్పి, అడ్జస్ట్ చేసుకుని చేసుకో. అడ్జస్ట్ అవుతున్నామని మళ్ళీ ఎక్కడో బాధపడటం, అదే ఆ పేరుతో బాధపడటం ఎందుకు అవసరం లేదు కదా. నేను చెప్పేది ఆమె కాఫీ ఇష్టం, నాకు చాయ్ ఇష్టం. సాయంత్రం ఇప్పుడు కొంచెం చాయ్ పెట్టుకుంటాం 5 గంటలకు 6 గంటలకు, నాకు ఇస్తే ఆమె తాగుతుంది, హ్యాపీ. ఐఎమ్ యాక్సెప్టింగ్ హర్, షీ ఈస్ యాక్సెప్టింగ్ మీ, దట్స్ ఇట్, ఫినిష్. ఎట్లయితే తెలుసా, చాయ్ అంటే ఆమెకి ఇష్టం అయిపోయింది, సాయంత్రం నాకు కాఫీ అంటే ఇష్టం అయిపోయింది. ఓకే, ఆమె అంటే నాకు ఇష్టం, నేనంటే ఆమెకి ఇష్టం, ఇంక ప్రాబ్లం ఉంది. అందుకే మీ ఇష్టాలు ఒకళ్ళొకళ్ళ ఇష్టాలు కూడా మీరు అడాప్ట్ చేసుకోవడం అంతే కదా. కొన్ని ఉంటుంది కదా, వద్దండి అన్నది, పోనీ ఊరుకో, అది కొంటే 4 కోట్లు లాభం వస్తుంది, వద్దాను ఊరుకో, చూస్తూ కూర్చో, 8 కోట్లు అయిపోయింది, ఓకే ఎంజాయ్, ఏం చేయలేము కదా. నిజంగా సార్, అంటే ఆ టైప్ ఆఫ్ ఆ కాన్షియస్నెస్ లేక కావచ్చు, ఆ పాజిటివిటీ లేక ఈ మీరు చెప్తున్న ఇప్పుడు మీరు ఇంత వేల మందిని కౌన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే డెఫినెట్లీ ఆ చిన్న చిన్న థింగ్స్. సరే, ఇంకొకటి వాట్ ఈస్ మోటివేషన్ స్పీకర్ అండ్ అఫ్ కోర్స్ సైకాలజీ కూడా తెలుసు కాబట్టి, మోటివేషన్ అంటే అసలు ఏంటి? తాత్కాలికం, కొంతసేపే, అంటే లైక్ ఆ పర్టికులర్ పరిస్థితి నుంచి మనం బయటకు లాగడం అంటారు. ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? పర్మనెంట్ గా ఉండదు. మోటివేషన్ కి ఎమోషనల్ యాడ్ చేస్తే పర్మనెంట్ ఉంటుంది. ఓ, ఎమోషనల్ లైక్ సార్ అంటే లైక్ ఐఎమ్ స్పెషలిస్ట్ ఇన్ దట్ ఏరియా ఓన్లీ. Right. First I'll motivate them, then I'll take them to emotional, I'll attach them. This motivation with them permanent. సార్, అంటే ఇప్పుడు ఒకళ్ళు సూసైడ్ చేసుకోవాలనే ఫీలింగ్ తో ఉన్నారు, ఫస్ట్ మోటివేట్ చేస్తాను, బతకొచ్చు, అమ్మాయి అమ్మాయి ఒకటి మంచి అమ్మాయి దొరుకుతుంది రాదని చెప్పను. అమ్మాయిని నేను తెచ్చిస్తా, ఆగరా అని చెప్తాను. మీరు చెప్తారు? ఓ, అమ్మాయి మీ ఇంటికి వచ్చి చేస్తే ఆగమని చెప్తాను. నిజమా సార్ అంటే ఎస్, మోటివేషన్. తర్వాత మొదలు పెడతాను, ఏముందిరా ఇప్పుడు పోయి తర్వాతనే పోతుంది, తర్వాత కూడా బెస్ట్, ఇప్పుడు 1 వీక్ తర్వాత వస్తుంది, కన్విన్స్ అవుతాడు. ఫస్ట్ వద్దురా అమ్మాయి అంటే, సార్ మీరు అందరిలాగా అంటారు. అమ్మాయిని మీ ఇంటికి వచ్చే విధంగా నేను మార్గాలు చెప్తాను, ఆగు అంటాను. ఇదందరూ విని మళ్ళీ సీక్రెట్ వెళ్ళిపోతుంది. ఓకే, మార్గాలు చెప్తాను. ఏం చెప్తాను? చచ్చిపోతాను సార్ అంటాడు. చచ్చిపో, నో ప్రాబ్లం, నేను తెచ్చే బాధ నాది. 2 గంటలాగా అంటాను, 3 గంటలాగా అంటాను. నాకు కొద్దిగా పని ఉంది, ఇంటికి రాగానే ఫోన్ చేయమంటాను. ఏం పని ఉండదు, ఊరికే కూర్చుంటాను. ఐ పోస్ట్పోన్ దట్, ఆ ఆలోచన పోస్ట్పోన్ చేయాలి. ఫోన్ చేస్తాడు, సార్ చెప్పండి సార్, వెరీ గుడ్, ఫోన్ చేసాం కదా, వాళ్ళని వీడియో పంపిస్తాను చూడమంటాను, ఒక వీడియో పంపిస్తాను అన్నా. చూసి నా మాట, ఇది ఏమో సార్ అంటాడు, వెరీ గుడ్, ఏం నేర్చుకొని చెప్పంటాను. అలా పోస్ట్పోన్ చేస్తాను. మొత్తం ట్రాక్లు తీసుకొచ్చి లైఫ్ అండ్ ట్రాక్లు తీసుకొస్తాను. లైఫ్ అండ్ ట్రాక్లో ఎవరు ఉంటారు? అమ్మా నాన్న ఉంటారు. అమ్మా నాన్న కనెక్ట్ చేస్తాను. సూపర్, అయిపోయి నిజంగా. అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ని అతని బయటకు లాగడం డెఫినెట్లీ అవసరం. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువైపోయింది. అవునా సార్? అమ్మాయిలు పాపం చాలా మంది మోసపోతున్నారు సార్. అంటే లైక్ అదేలే, మోసపోవడంలో ఇద్దరు మనం ఒకళ్ళని. అప్పుడప్పుడు నాకు తెలుసా, ఒక 15-20 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద అబ్బాయిలు ఉండేవారు, ఇప్పుడు అమ్మాయిలు మోసపోతున్నారు బాగా. అవునా సార్? అమ్మాయిలు మోసపోతుంటే మీరు ఎక్కువ కౌన్సిలింగ్ ఇప్పుడు అమ్మాయిలకి ఇవ్వాల్సి వస్తుంది? వాళ్ళే మాట్లాడతారు కదా. అంతే కదా సార్. ఇంకొకటి, ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ అనేది చాలా మంది చూస్తున్నాం, అంటే రీసెంట్ డేస్ లో ఎక్కువ వస్తున్నారు. ఎందుకు అలా? అంటే వాట్ ఇస్ దట్ డిఫరెన్స్? ఇప్పుడున్న 80% స్పీకర్లు తయారు చేసి నేనే. ఓ, ఓకే. నేను తయారైనప్పుడు ఒకలో ఇద్దరు 4 కంటే ఎక్కువ లేరు. నేను అయినప్పుడు 4 ఉండేవాళ్ళు. ఓకే, మ్యాక్సిమం 4. దాంట్లో ఒకరు 12th, ఇంకొకరు 14th. ఈ 2 డేట్లు మర్చిపోకండి.
12th 14th 12th ఫిబ్రవరి 14th ఫిబ్రవరి 12th ఫిబ్రవరి డాక్టర్ పట్టాభరం గారు పుట్టినరోజు, 14th ఫిబ్రవరి ఎండమూరి వీరేంద్ర గారు పుట్టినరోజు. ఇద్దరు కూడా వ్యాలంటైన్స్ డే. ఇద్దరిని ఒక మార్గదర్శకంలో నడిచాను నేను. ఓకే. సో అంతకుముందు ఎక్కడుండే పర్సనల్ ఎలిమెంట్ రైట్ సార్. అందరినీ తీసుకొచ్చాను. ఇప్పుడు వేలాది మంది తయారు చేశాను. సో ఎలా ఉంటుంది సార్ ఇంత మందిని చూసినప్పుడు మీకు మీరు తయారు చేసిన కాంపిటీషన్ వద్దని చెప్పారు, నేను కాంపిటీషన్ పెట్టుకున్నాను. పెట్టుకున్నారు? నాలాంటి వాళ్ళని తయారొద్దని చెప్పారు నాకంటే పెద్దలు. అవును. లేదు సార్ మీరు తప్పు, నేను రైట్ అని చెప్పాను. వాళ్ళు కొన్ని ఒప్పుకున్నారు. నేను వందలాది మంది తయారు చేశాను. ఇట్స్ ఎ కాంపిటీషన్ టు మీ. అప్పుడు కాంపిటీషన్ అనుకో, నేను కొత్త నేర్చుకుంటాను. ఇంకా డెవలప్ అవుతారు ఆయన, ఇంకా ఇంకా ముందుకెళ్తారు. సరే ఇంకొకటి, ఈ సిచ్యువేషన్స్ లో అంటే ప్రతి మనిషికి మోటివేషన్ అవసరమా, లేదా మోటివేషన్ అవసరం లేని వాళ్ళు అంటే ఎవ్రీ వన్ హ్యాస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ కోర్స్, కానీ అందులోంచి వాళ్ళు బయటపడగలుగుతారా, లేదా మోటివేషన్ అవసరం లేని వాళ్ళు ఉంటారా? సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందమ్మా, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్ మన ప్రాబ్లమ్స్ మన తప్పుతో మనం తెలుసుకుంటాం. ఓకే, ఆ ఇన్స్టెన్స్ వస్తుంది. నాన్నతో మోటివేషన్ అవ్వచ్చు, అమ్మతో రావచ్చు, ఫ్రెండ్ తో రావచ్చు, ఇలా రావచ్చు. ఫ్రెండ్స్ కంటే బెస్ట్ సైకాలజిస్ట్ ప్రపంచంలో ఎవరు లేరు. మళ్ళీ చెప్తున్నా, ఆడ నేను చచ్చిపోతాను రా అంటా అనుకో, రా కూర్చొని మాట్లాడదాం అంటాడు హైదరాబాద్ భాషలో. అది మీకు తెలియదు అనుకుంటా. వాడు కూర్చొని మాట్లాడే అయిపోయింది. కాబట్టి ఫ్రెండ్స్ బెస్ట్ మోటివేటర్స్, బెస్ట్ స్పీకర్స్, బెస్ట్ సైకాలజిస్ట్. మంచి ఫ్రెండ్స్ ఉన్నోడు ఎవడు చెడిపోడు. సార్ ఇందాక అన్నారు చెడగొట్టేది కూడా ఫ్రెండ్సే అని. అవును, మంచి ఫ్రెండ్స్ ఎవడు చెడిపోడు. అదే చెడు ఫ్రెండ్స్ తెలుసుకొని బయటపడాలి. ఎగ్జాంపుల్ అమ్మా, ఏం పిలుచుకున్నాను? ఆక్సిజన్. ఏం వదిలి పెట్టాను? చెడుదలు పెడుతున్నాను. చెడుదలు పెట్టి మంచి రావాలంటే చెడు పోతేనే మంచి వస్తుంది. ఖచ్చితంగా. అంతే, చెడు కట్ చేసుకుంటే. ఇప్పుడు మీరు చెప్పేవైనా ఫ్రెండ్స్ చెప్పేవైనా వినాలి అనే మనస్తత్వం అతనిలో ఉండాలి, అంటే అడాప్ట్ చేసుకునే శక్తి అతనిలో ఉండాలి. ఇప్పుడు ఉంటుందా నిజంగా? అప్పుడు ఏం చేయాలమ్మా, వాళ్ళ భాషలో, వాళ్ళ యాసలో, వాళ్ళ స్టైల్లో వెళ్ళిపోవాలి, చెప్పాలి అంతే. నేను మరి ఇంత వయసు కాదనుకోండి, 63. ఓకే, నేను డాన్సెస్ చెప్తాను, క్లాస్ ఆడుతూ చెప్తాను. డాన్స్ అంటే ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని నవ్వుతూనే ఉంటారు. 3 గంటలు అయిందా అంటారు వాళ్ళు, క్లాస్ 4 గంటలు అయిందా అంటారు, అలా మాట్లాడతాం. కాబట్టి అలా మనం నేను ఇలా సీరియస్ డెఫినెట్లీ అండి. అంటే అలా చెప్తే ఎవరు వినే పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ దాకా రానవసరమే లేదేమో అంతే కదా. సరే ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు రీసెంట్ డేస్ లో అమ్మాయిలు కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటారు. సో అంటే ఆ ప్రాబ్లమ్స్ మోసపోవడానికి రీజన్ కొంతవరకు వాళ్ళకి తెలుసు, ఆ కాన్షియస్ ఉంటది, బట్ స్టిల్ వాళ్ళు మోసపోయి మీ దగ్గర రావడం జరుగుతుంది. అంటే వాట్ ఈస్ దట్ రెడ్ లైన్? అంటే వీళ్ళు ఎలా గుర్తించాలి ఆ లైన్ ని? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి? మళ్ళీ ఐల్ గో బ్యాక్ టు పెంపకం. పెంపకం సరిగా లేదు కాబట్టి ఇన్ని ఇబ్బందులు. పిల్లలకు డబ్బులు ఇవ్వద్దు, టైం ఇవ్వాలి. పిల్లలకు ఎంజాయ్మెంట్ ఇవ్వదు, టైం ఇవ్వాలి. టైం ఏంటి ఇస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యలో? చెప్పాను కదా, అదో బ్యాగ్ ఇది 2 బ్యాగులు అయ్యి, ఇంకేం ఇస్తున్నారు? ఈ మధ్యలో ఒక డైవర్స్ కేసు వచ్చింది, పెళ్ళైన 3 నిమిషాలు డైవర్స్. 3 నిమిషాలు రికార్డ్. వాట్ ఇస్ ద రీజన్ సార్? రీజన్ ఏం చెప్పారు? అది నేను వందలాది మందికి వీడియోలు చెప్తుంటే ఈ మధ్యలో సినిమాలు కూడా చిన్నగా మార్చి పెట్టుకున్నాను ఆయన. ఓకే, పెట్టుకొని ఆ పిల్లప్పుడు ఏదో నక్షత్రం చూపించాలని తీసుకెళ్తారట కదా. అవునవును, అరుంధతి తెలిసేది. ఓకే, కనిపించిందా? నాకైతే కనపడలేదు. ఇద్దరం చాలా కష్టపడి చూసాం, కనపడలేదు. ఓకే, ఆ రోజు ఏమైందంటే వాళ్ళ ఇద్దరు వెళ్తుంటే ఇతను అమ్మాయికి జీన్స్ వేసుకోవడం అలవాటట. చీర కట్టుకొచ్చారు, వీడికి ఏదో ఇట్లా పరిగెత్తాడట, కింద పడిపోయిందట. ఇట్లా పడితే వాడు ఎంత చూసినా వాడాడు. ఐ డోంట్ వాంట్ యూ అని ఓపెన్ చేసి పడేసి, అదే మా ఇంట్లో అక్కడే 3 గంటలు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి I settled them. Okay. దానికి వస్తే 90% అవుతుంది. అంటే యాక్చువల్ గా ఆ ఆవేశంలో, ఆ కోపంలో తీసుకునేవి అని చెప్పుకోవచ్చు సార్. డివర్స్ ఈజీ అయిపోయింది. నా పేరెంట్స్ సార్ ఇప్పుడు ఇదంతా చాలా ప్రాబ్లం. ఇద్దరు 2 ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది. డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు హ్యాపీ లేరు. అంతేగా. అంటే అనారోగ్యం పరిస్థితుల్లో, మోసం చేసిన పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు తీసుకోవాలి. కానీ చిన్న చిన్న విషయాలు కూడా ఎవరు తీసుకోవడం నాన్ సెన్స్ కదా. కరెక్ట్. అంటే అంత ఎంతవరకే సార్? అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో కలిసి ఉండడమే బాగుంటుంది అనిపిస్తే, కొంతమందికి విడిపోతేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు ఎలా? నేను ఇన్ని 100 కేసుల్లో ఇద్దరికి మాత్రం డైవర్స్ తీసుకోమని చెప్పేశాను. ఇద్దరికీ చెప్పేశారు? ఇద్దరికే. సార్ రీజన్స్ ఏంటి? అంటే పర్టికులర్లీ వాళ్ళకి నంబర్ 1 ఈడి మెంటాలిటీ టోటల్ డిఫరెంట్. చీటింగ్ మెంటాలిటీ. అమ్మాయి కలిసి ఉందామంటుంది, తనకి ఇష్టం అంటే ఇష్టం కాదు, మా నాన్నగారు అడ్జస్ట్మెంట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకో విషయంలో అమ్మాయి రాంగ్ ఉంది, ఇది కలవదని చెప్పారు. మిగతా మాత్రము
సో ఇక ఆల్మోస్ట్ సెటిల్. మీరు మాట్లాడాక ఆల్మోస్ట్ మీకు ఒక క్లారిటీ గంటలు వస్తుంది గంటలు కాబట్టి పడుతుంది 5, 6, 7 సిట్టింగ్లు ఉంటాయి ఒకసారి. అవునా సార్, సూపర్. అంటే ఇద్దరు బాగుండి కూడా కొంతమంది విడిపోవాలని చూస్తారు, అలాంటి కేసెస్ కూడా వస్తుంటాయి. ఇద్దరు మంచోళ్ళే వ్యక్తిగత బలుపు అలాంటి కేసెస్ వాళ్ళు వస్తుంటాయి. బాగుపడరా తర్వాత అంతేనా? సో ఓన్లీ దట్ ఇన్కమ్ దానివల్ల పెళ్లి చేసుకోవడం బెస్ట్. ఈ జనరేషన్ కి ఏం చెప్తారు, పెళ్లి చేసుకోమంటారు వద్దని? తప్పకుండా చేసుకోవాలి, చేసుకోవాలి. మేము చేసుకున్నాం కాబట్టి. ఇంత మంచి హ్యాపీ కపుల్ ని చూసా సార్. ఏంటి సార్ ఇందులో 2 మీనింగ్లు ఇచ్చాడు నాకు. మేము చూసుకున్నాం, హ్యాపీగా ఉన్నాము. అదే నా మీరు చెప్పింది. అంతే హ్యాపీగా ఆనందంగా ఉన్నాం కదా. చేసుకోవద్దు అంటాడు కదా, వాడికి తర్వాత అర్థమవుతుంది. ఆఫ్టర్ 50 తర్వాత అర్థమవుతుంది ఏమైందో. ఇవన్నీ ఏమన్నీ వాడికి కావాల్సిన ఫుడ్ అని దొరుకుతుంది, తర్వాత ఏం దొరుకుతుంది. అంతే కదా సార్. అంటే వన్స్ అంటే ఇప్పుడు అందరూ చుట్టూ ఒక 10 మంది 20 మంది ఉన్నప్పుడు ఒక దట్స్ ఫైన్. మనసు పంచుకోవడానికి మనిషి లేనప్పుడు మనిషి ఎందుకు? అది ఇప్పుడు పెళ్లి సింగిల్ అంటారు చూసారా, పెళ్లి వద్దు సింగిల్ అలాంటి పనికి రాకుండా పోతావు, జాగ్రత్త, పెళ్లి చేసుకో. వాళ్ళు చూస్తున్న వాళ్ళని చెప్తున్నాను. వినండి సార్, అంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ ఆయన, మరి ఇంత హ్యాపీగా ఉన్నారు, దట్టు వేల జంటల్ని చూస్తున్నారు లక్షల్లో. అందుకే ఆయన అంత ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నారు. పెళ్లి చేసుకో, బట్ ఎలా ఆశించి చేసుకోకు. ఆమె నుంచి నాకేం లాభాలు చూద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్. అఫ్ కోర్స్ అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా సార్, అంటే లైక్ ఎక్స్పెక్టేషన్స్ అన్నామా, కోరికలు ఆశలు అన్నామా పక్కన పెడితే, ఇవన్నీ ఏదేమైనా వీటి వల్లే సగం ఇలా డ్యామేజ్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఏముంటుంది అమ్మా, ఏంటి సార్ చెప్పండి. వీళ్ళమ్మ వాళ్ళమ్మ అమ్మలేనా? సో వాళ్ళమ్మలే ఈ ఎక్స్పెక్టేషన్స్ అని పెడుతూ ఉంటారు. కొత్తగా అయ్యో చాలా. సార్ పేరెంట్స్ కి ఏం చెప్తా అంటే, మీరు అన్నారు పెంపకం ద్వారానే ఎక్కువ వస్తుంది, అండ్ ఇంకొకటి ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళమ్మ మాట్లాడి డిస్టర్బెన్స్ ఎక్కువ. ఆ పేరెంట్స్ కి ఏం చెప్తారు మీరు? చూడండి, ఒకప్పుడు నడిచింది జరిగింది, కానీ ప్రస్తుతంలో ఒకసారి పెళ్లి చేసిన తర్వాత ఏ తల్లిదండ్రులు ఇన్వాల్వ్ కావద్దు. ఓకే, ఎగ్జాంపుల్ మా సన్ ఉన్నాడు అనుకోండి, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అడగాలి, ఊరికి ఎంబడబడద్దు. ఓకే, ఒకసారి జస్ట్ అడిగి ఓకే గుడ్ అంతే, దట్స్ ఇట్. అది వాళ్ళని తీసావు వీళ్ళని తీసి ఇది ఉన్నాను అనుకోండి, అది బాగుండదు. పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, నా కూతురైనా నా కోడలైనా ఒకటన్నట్టున్నప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. ఓకే, ఇంకోటి వాళ్ళని ఈ కాలేజ్ చదివించు అన్న చదివించు అన్నది వాళ్ళు చెప్పిందే మనం ఒప్పుకోవాలి. ఓకే, అప్పుడు ఏ ఇబ్బందులు ఉండవు. ఏదో సినిమాలు ఇంకా నీ చేయి నా చేయిలో ఉంటుంది అంటే ఏదో సినిమా కాబట్టి అది కరెక్ట్ కాదు కదా. సో గివ్ దెమ్ ఆపర్చునిటీ. వాళ్ళు అడిగితే చెప్పాలి, అన్నా నాకు ఇది కావాలి, మా అమ్మాయి గారు ఇది కావాలి, కెన్ యూ సజెస్ట్ మీ, కెన్ గైడ్ మీ, విల్ డు. ఓకే, అంటే ఇన్ ఎవ్రీ రిలేషన్ సమ్ బార్డర్స్ ఉంటాయి, ఆ బార్డర్స్ మెయింటైన్ చేయాలి, ప్రైవసీ మెయింటైన్ చేయాలి. 100%. సో వాట్ ఇస్ అంటే ఎలా గుర్తించాలంటే, చాలా మందికి ఇది తెలియకనే అంటే ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు వెళ్ళాలి అనేది తెలియదు. సో సింపుల్ 2 డైలాగులు చెప్పేస్తాను. ఏం మాట్లాడాలో తెలవడం గొప్ప కాదు, ఏం మాట్లాడకూడదో తెలియాలి. రైట్, నిజం సార్, సూపర్. తక్కువ మాట్లాడే పర్లేదు కానీ ఎక్కువ వద్దంటారు. మాట్లాడ గొప్ప కాదు, ఏం మాట్లాడదో తెలియాలి. ఎగ్జాక్ట్లీ, ఏం మాట్లాడకూడదో తెలియాలి. సింపుల్ లాజిక్ అక్కడ. అండ్ ఇంకొకటి, పిల్లలకు కూడా ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళ give them their respect. They will decide. Whatever you want to give them. అంతేగాని దీనికోసమే మనం రిమోట్ కంట్రోల్ ఆడిపోయద్దు. ఓకే మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు సార్ ఇవన్నీ చెప్పారు, లైక్ పిల్లల పెంపకం అవ్వచ్చు, సో ఇవన్నీ మీరు ఆల్రెడీ క్రాస్ చేసుకొని వచ్చేసారు. అండ్ మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అవ్వచ్చు, ఈవెన్ ఇప్పుడు అవ్వచ్చు, ఎక్కువ ఎవరు చెప్తుంటారు వాళ్ళకి ఏదైనా కావాలన్నా, లేదా ఎవరిని అడుగుతుంటారు, ఎవరు చూసుకుంటారు? మోస్ట్లీ ఇంట్లోనే అన్నీ అడిగేవారు పిల్లలు ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా. సో సార్ బయట అందరికి మోటివేట్ చేస్తుంటారు, కానీ ఇంట్లో మాత్రం మీరే మోటివేషనల్ స్పీకర్. నన్నేం అడగరు పిల్లలు ఇప్పుడు కూడానా మేడం? ఇప్పుడు కొంచెం డాడీనే సజెషన్స్ అన్ని, అంటే ఆయన ఒక పర్టిక్యులర్ ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, లైక్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్, అంటే మీ పిల్లలు వేరు, బయట వాళ్ళకి ఇవ్వడం వేరు, మీ పిల్లలకి ఇవ్వడం వేరు కదా, ఏంటి డిఫరెన్స్? మా పిల్లలకంటే బయట వాళ్ళకి ఎక్కువ ఇస్తాను. అవునా? వాళ్ళు ఏం చెప్పలేరు కదా. చెప్పలేరు కాదు, అంటే ఆమె చెప్తుంది కాబట్టి నేను చెప్పాను. సో డెఫినెట్లీ మేడం మీద. అండ్ మీరు బయట ఇంత బిజీగా తిరుగుతున్నప్పుడు ఒక నమ్మకం ఉంటుంది డెఫినెట్లీ, ఆవిడ లైక్ ఇట్స్ లైక్ అంటే కనిపెట్టకుండా చాలా పని చేస్తారు.
అంటే Yeah. బాధ్యతలు అవ్వచ్చు. Mm. అంటే మీరు ఎప్పుడు బయట ఉంటుంటారు, సమ్ టైమ్స్ విదేశాల్లో ఉంటారు, బట్ ఆవిడ ఎప్పుడు పిల్లల్ని పట్టుకొని ఉండాల్సి ఉంటుంది. సో ఆ టైంలో ఏమనిపించేది సార్, మీ టైం కేటాయించారు మీ పిల్లలకి అప్పట్లో, అండ్ అలా ఎలా ఫీల్ అయ్యారు మేడం? బాధ్యత అది అయితే ఎలా అయిపోయిందో ఫాస్ట్ అయిపోయింది. తెలియలేదు. ఇప్పుడు అదంతా మా మనమరాలు మనమల మీద తీసుకుంటాం. అసలు కన్నా వడ్డీ ముద్దు. అమ్మా సూపర్ సార్. ఐ లవ్ మై డాటర్స్. సో సార్ యాక్చువల్ గా ఇంకా ఇప్పుడు చెప్పాలంటే జనరల్ గా అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాట్ ఎవర్. అంటే అప్పుడు మా ఏజ్ ఇట్లా ఫాస్ట్ అయిపోయింది. 37 క్యారియర్ బాగుండే, తెలియదు. సో అంత బాగున్నప్పుడు మనం పెద్దగా నోటీస్ చేయము, బట్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని పట్టుకొని లాగడం ఆమె ట్యూషన్ చెప్పేది, ఆమె చేసేది. ట్యూషన్ కూడా అనే మేడం ఒక్క జాబ్ చేయలేదు అనుకుంటున్నారు కానీ మల్టీ టాలెంట్ తో అన్ని రకాల జాబ్ చేయాల్సి వచ్చింది. సో ఈవెన్ హౌస్ వైఫ్స్ ఎవ్రీవన్ అంతే అంటే హ్యాట్స్ ఆఫ్. అంటే అదొక బిగ్ ప్రొఫెషన్, హౌస్ వైఫ్ అనేది ఒక బిగ్ ప్రొఫెషన్. రెండు మేనేజ్ చేసుకుంటే బెటర్. సార్ లైఫ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కావచ్చు, ఎదర్ పేరెంట్స్ అవ్వచ్చు, అంటే ఒక మంచి హ్యాపీ లైఫ్, నేను అనేది హ్యాపీ ఓన్లీ నాట్ అంటే లైక్ ఇండిపెండెంట్ అనుకోండి కానీ ఫైనాన్షియల్లీ బాగా రిచ్ అని చెప్పట్లేదు, ఒక సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఏంటి సింపుల్ రూల్స్ ఏమైనా చెప్తారా? ఓకే, లివ్ యువర్ లైఫ్ యాజ్ యు లవ్. లివ్ యువర్ లైఫ్ యాజ్ యు లవ్ అంటే ఏంది? మన జీవితం మనం ప్రేమించిన విధంగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, డోంట్ గివ్ వాళ్ళ ఒపీనియన్స్ కు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. టేక్ ది ఒపీనియన్స్ బట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఇన్ యువర్ లైఫ్. ఓకే. నంబర్ 3, అందరితో మంచోడు అనిపించుకోవడం హైలీ ఇంపాసిబుల్. డెఫినెట్లీ ఇదే నాశనం చేసేది. రైట్, మంచి అనిపించుకోవాలని చాలా మంది సగం వదిలేస్తుంటారు. అవుగా జీవితం అవుతుంది. మొహమాటం, దరిద్రం. మొహమాటం ఉన్నాడు ఎవడు బాగోలే. ఈ 3 వదులుకుంటే లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది కదా. లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేస్తుండాలి, చిరునవ్వుతూ ఉండాలి. ఓకే, కష్టాలు వస్తుంటాయి, టెన్షన్ వస్తుంటది. ఈరోజు మధ్యాహ్నం ఏమైంది, మీకు నేను టైం ఇచ్చాను. ఒక క్లాస్ 2:30కి అయిపోయింది, 2కి అయిపోయింది. 2:30కి పోలీస్ డిపార్ట్మెంట్ తో నాకు జూమ్ క్లాస్ ఉంది. 2కి అయిపోయింది. నేను ఇంటికి రావాలి, ఏం చేయాలి? అక్కడ ఒక ప్రిన్సిపల్ అడిగిన, సార్ మీరు టెన్షన్ గా అనిపిస్తుంది సార్ అన్నాడు. అవునండి, కొద్దిగా టెన్షన్ వచ్చింది, గుడ్ టెన్షన్ వచ్చింది నాకు, గుడ్ స్ట్రెస్. నాకు ప్లేస్ కావాలి సార్, ఇస్తారంటే నా స్కూల్ పక్కన తీసుకెళ్ళమండి. ఆ స్కూల్లో తీసుకెళ్ళి క్వశ్చన్ పెట్టి జూమ్ చేసి మళ్ళీ స్టార్టెడ్ ఫర్ యువర్ షూటింగ్. ఆ స్ట్రెస్ వచ్చింది, స్ట్రెస్ ని యాక్సెప్ట్ చేసుకున్నాం కదా, హ్యాపీ అయిపోయింది. వాళ్ళంతే వీళ్ళంతే నాన్ సెన్స్ కదా. అయితే టైం టు టైం ప్రకారం క్వశ్చన్ ఇస్తే ప్రాబ్లం ఉండదు. క్వశ్చన్ ఇవ్వాలి, ఈ అపాయింట్మెంట్ అవ్వడం, అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇంకా ఓకే, మేనేజ్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అవ్వచ్చు, అది ఏదైనా ప్రెజర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఈ జనరేషన్కి సార్, ఈ జనరేషన్ నిజంగా అంటే రోజు వార్తల్లో వింటున్న నేపథ్యంలో సంథింగ్ ఏదో కావాలి అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, బట్ ఫైనల్లీ చూస్తే ఏదో డిజాస్టర్గా మిగిలిపోతుంది. అది వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్నారు తప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎంత అవుతున్నారో తెలియట్లేదు. సో వాళ్ళకి అసలు ఈ జనరేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫైనల్ ఏం చెప్తారు సార్? ఏమండి, వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజీలో చదువు చెప్తున్నారు, ఓకే, స్కూల్లో చదువు చెప్తున్నారు, సంస్కారం చెప్పట్లే. చెప్తే ఒప్పుకోవట్లేదు కూడా, వినట్లేదు, ఒప్పుకోవట్లేదు, పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. పేరెంట్స్ స్కూల్ వాళ్ళు కొన్ని ఆటలు ఆడిపించారు అనుకోండి, సార్ ఆటలు ఆడిపించడానికి సార్ మేము డబ్బులు కట్టింది, మీరు చదువు చెప్పండి అంటారు. ఓకే, ఇటువంటి పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ పెడితే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఇవన్నీ మాకు ఎందుకండి, మ్యాథ్స్ నేర్పండి, ఫిజిక్స్ నేర్పండి అంటున్నారు. ఆ స్ట్రెస్ తో వాళ్ళు నేర్పించట్లేదు. అందుకోసమే నేను యాజ్ ఏ గంపా నాగేశ్వరరావుగా 96లో స్టార్ట్ చేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అండి. కొన్ని లక్షలాది మంది. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే ఒక సెకండ్ చెప్తాను. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మిస్ కాకండి. ఫిబ్రవరి 20, 21, 22 హరియారా కళాభవన్, 30 టాప్ స్పీకర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో రూపీ, 1 రూపీ కూడా లేదు ఇక్కడ. ఎనీబడి కెన్ కమ్ అండ్ లెర్న్ హౌ టు గెట్ ఎ జాబ్. 64 కంపెనీలు వస్తున్నాయి అక్కడికి రిక్రూట్మెంట్ కోసం, జాబ్ మేళ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంత ఫ్రీ ఆఫ్ కాస్టే. రావచ్చు కదా, దీనికి రారు, కష్టపడాలి, నేను రా అని పిలవాలి. ఓకే, సినిమాలకు రమ్మంటే వెళ్ళిపోతారు. ఓకే, కాబట్టి వచ్చి నేర్చుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, టాప్ మోస్ట్. ఈ సంవత్సరం మా ఇంపాక్ట్ పేరును డాక్టర్ పట్టాభిరామ్ గారి ప్రాంగణం మన పేరు పెట్టాం సార్. ఈ మధ్యలో పరమపదించారు సార్, వారి పేరు మీద పెట్టి వారి ప్రాంగణం అంటే ఆ హాల్ పేరు సార్ డెడికేట్ చేస్తూ, సార్ గుర్తించుకుంటూ అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నాం. 3 రోజులు. నాకు తెలిసినంత వరకు 5 నుంచి 6 వేల మంది వస్తారు. హైదరాబాద్ లో 10 మంది ఉంటారు అక్కడ.
హైదరాబాద్ నుంచి 10 మంది ఉండరు, తక్కువ మంది ఉంటారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, Super. చిత్తూరు, ఆదిలాబాద్ నుంచి వస్తారు. ఇక్కడ నుంచి రారు. ఏమైంది? యూత్ రండి, డిగ్రీ బీటెక్ రండి, ఎంబీబీఎస్ రండి, బిఏలు రండి, నేర్చుకోండి. అన్ఎంప్లాయీస్ రండి, హోమ్ మేకర్స్ రండి. 2000 కెపాసిటీ హాల్ ఉంది, రావచ్చు, నేర్చుకోవచ్చు కదా. అంతే ఇంత లంచ్ కూడా ఇస్తాను నేను, లంచ్ కూడా పెడతాను. అంటే బిర్యానీ అవన్నీ పెట్టను, లంచ్ కూడా ఫ్రీ అవకాశం. అది కూడా ముందు రిజిస్టర్ చేసుకోండి. నా నంబర్కు జస్ట్ క్లిక్ చేయండి, విల్ గెట్ లింక్. నా నంబర్ పట్టుకోవాలంటే గూగుల్ ఉంటుంది. సూపర్ సార్. అంతే కదా. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు ఫైనల్లీ? అంటే ఒక 5 నాకు ఒక పవర్ఫుల్ ఉందండి గేమ్. ఇప్పటికీ ఇంపాక్ట్ నుంచి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పెట్టాము, ఒక క్లబ్స్ స్టార్ట్ చేశాము. తెలంగాణ, ఆంధ్రలో వెరీ స్ట్రాంగ్ ఉన్నాము. ఈ 8,000 మంది స్పీకర్లను తయారు చేశాను. 8,000 మంది. హైదరాబాద్లో 800 మంది ఉంటారు. దీంతో నేను ఒకటే అనుకుంటున్నాను. మీరు అడిగారు ఫస్ట్ టైం, ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. 2033, 34లో ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ వస్తాయి కదా. అప్పుడు అంటే ఇప్పుడు 28, 27 మళ్ళీ వస్తుంది. అది ఇంపార్టెంట్ కాదు. ఆ ఎలక్షన్ లో ఒక 30% ఓటర్స్ ₹1 తీసుకోకుండా ఓటేయాలి. బా సూపర్ అండి, ఇది మాత్రం నిజం. సూపర్ సార్. చేంజ్ అవుతుంది. ఎందుకంటే వస్తున్న యూత్ ఖతర్నాక్ యూత్, పవర్ఫుల్ యూత్, దెబ్బతిన్న యూత్ వస్తుంది, నిరుద్యోగుల యూత్ వస్తుంది, ఉద్యోగాల యూత్ వస్తుంది. ఊరుకోరాలు. నేపాల్ ఏం జరిగింది? మార్చలేదు 3 days లో. అంతే ఇది కూడా జరగబోతుంది అంటారా? నాకు నమ్మకం ఉంది యూత్ మీద. యూత్ సాధిస్తారు, నమ్మకం ఉంది. అనుకుంటే ఏదైనా సాధిస్తారు, చేస్తారు. వాళ్ళు దెబ్బతింటారు కదా, సాధిస్తారు. ఉచిత పథకాలన్నీ పోతాయి అప్పటికి, అంతే కదా. డబ్బులు లేకుండా ఓటేసినప్పుడు ఉచిత పథకాలు ఎందుకు ఉంటాయి కదా, అంతే కదా సార్. అప్పుడు డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది. ఆల్రెడీ వీఆర్ నంబర్ 1, విల్ బి నంబర్ 1. ఆఫ్ కోర్స్ సార్. సో ఇంకొకటి సార్, ప్రేమికుల దినోత్సవం ఈ రోజు. ప్రేమను పక్కన పెట్టారు, పర్సనల్ పెట్టుకొచ్చారు. అంటే సార్ మీ నుంచి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ప్రేమ అంటే లవ్ స్టోరీ విని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పే ఈ పదాలు ఉంటాయి కదా, అంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, సఫర్ అవుతూ లవ్ బ్రేకప్ అయిన గురించి అమ్మ 2 మాటలు చెప్పాలా? చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ అదే. ఫ్రెండ్స్, మీకు ఎవరో అమ్మాయి చేయి ఇచ్చిందని, ఇది 2 చెప్తాను. అబ్బాయి చేసి చెప్తాను. అమ్మాయి చేయించింది అనేది బాధపడుతున్నారు. మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, సార్ 3 ఏళ్ళు తిరిగాను సార్, ఇప్పుడు అన్నయ్య తమ్ముడు లాగా ఉందాం అనుకుంటుంది, అన్నయ్య అక్కలాగా విడిపోదామంటుంది, ఫ్రెండ్లీ బ్రేకప్ అయిదామంటుంది, నేర్చుకుంటూ ఫోన్ చేశాడు. నేను బతకను సార్. ఏమైందిరా బాబు అంటే, ఇట్లా జరిగింది సార్, మొబైల్ ఇప్పించాను సార్, అది ఇప్పించాను సార్, లిఫ్ట్ ఇచ్చాను సార్, ఇది బండి కొన్నాను సార్, బండి కొని దింపాను సార్, అది తెలుసు. ఎంజాయిడ్. 3 ఏళ్ళు తిరిగావు కదా అన్న. తిరిగాను సార్, ఇప్పుడేం కావాలి? అమ్మాయి కావాలని. పెళ్ళైనాక బ్రేకప్ అంటే ఎట్లుంటుందని చెప్పాడు. అదే బాగుండు సార్ అన్నాడు. బాగుండదని చెప్పాడు. హ్యాపీ అయిపోయింది కదా, కమాన్ 3 ఏళ్ళు తిరిగావు కదా, వదిలిపెట్టు అని చెప్పాను. ఇది ఏదో బాగుంది అని చెప్పాడు. అంటే అతను చెప్పింది నాకు కాదు. అంటే వై డు వరీ. ఎందుకంటే అమ్మాయి నీతో ఇష్టపడినప్పుడు తర్వాత కలిసి ఉంటే ఇష్టపడతాను అనుకో ఏంటి. హ్యాపీ బ్రేకప్ ఎంజాయ్. ఎందుకు? ప్రేమ ఎంత మధురం, ఎంత ఏడుస్తుంటే ఏమొస్తుంది, పాట ఏం రాదు. అంతే. ఇక అమ్మాయిలకు చెప్తాను, ఆడి సంగతి ఏందో తెలిసిన తర్వాత ఇంకా కలిసి ఉండడం ఎందుకమ్మా. ఎవరితో కలిసిన తర్వాత జీవితాంతం. అప్పుడు తప్పలే, మేము కోలు యాక్సెప్ట్ చేసుకున్నాం కాబట్టి చెప్పాను, కాఫీ చాయ్ చెప్పాను కదా, ఈ లవ్ ఈచ్ అదర్ కాబట్టి నడిచింది. ఇప్పుడు వద్దనుకుంటాం కదా, కమాన్ పెళ్లి కాలే కదా, బ్రేకప్ చేసి హ్యాపీగా ఉండు, అంతేగాని. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. అమ్మా నేను ఒకటి చెప్తాను తల్లి, నీకు ఎటువంటి డ్రెస్ కావాలో చిన్నప్పుడు మీ నాన్న 10 షాపులు తిరిగాడు, ఎటువంటి సాక్స్ కావాలో తిరిగాడు, నీ గురించి తన రక్తాన్ని చెమటగా మార్చాడు, ప్రత్యక్షం నీ గురించి ఆలోచించాడు, ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ మందిరానికి వెళ్ళినా నీ గురించి ప్రే చేశాడు. ఇంటికి రాగానే బంగారు తల్లిని నేను నిలిచాడు, కానీ బంగారు తండ్రి కొడుకుని కూడా ఎప్పుడు చూడలే, తన భార్యను కూడా చూడలే. అంత వచ్చాడే 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచాడు, అన్నీ చేశాడు కదా. అది ఏందో మనసు నాన్న చెప్పొచ్చు కదా, ఇంట్లో నుంచి పారిపోవడం ఎందుకు అసహ్యంగా? పారిపోకండి, చెప్పండి, కన్విన్స్ చేయండి. కన్విన్స్ కాకుండా మీరు నాన్న చెప్పింది కన్విన్స్ కానీ, అంతేగాని ఇవన్నీ చూసి కదా ఇప్పుడు పరువు హత్యలు ఇందుకోసం. కాబట్టి just believe in your parents, number 1, or convince your parents, but don't jump from home. Okay, సో అది ఇంకొక ఆప్షన్స్ తీసుకోకండి, వేరే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అసలు ఇంట్లో నుంచి పారిపోవడానికి వాళ్ళు చెప్పారు, అమ్మాయినట్టు కారణం అబ్బాయి కదట. వాడు పాయింట్ షర్ట్ వేసుకొని తెచ్చినామంటాడట. ఏం తెచ్చినావు? ఆమె బ్యాగ్ లో బంగారం డబ్బులు ఇవ్వరాడు, ఆమె ఇవ్వాలి, తెచ్చినావు అంటాడు. వాడు ఓ పాత జీన్స్ చినిపోయిన మందులు వచ్చినాయి కదా అన్ని, వేసుకొని ఫ్యాషన్ ఏదో బెగ్గరం ఏమంటుందని, అది కాదు, నాట్ కరెక్ట్. అంతే సార్, కరెక్ట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. అంటే ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్లు కొంతమంది నిజంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటి, కన్విన్స్ చేసుకో.
కన్విన్స్ చేసుకోవడం మ్యారేజ్ ఓకే, కొంతమంది ఫేక్ రిలేషన్షిప్ అని వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు, అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ పెళ్లి ఉండరు. చేసుకునే దాకా వెళ్ళరని అమ్మాయికి తెలుసు అబ్బాయికి తెలుసు, అవును. బట్ స్టిల్ కంటిన్యూ అవుతున్నారు, లేదా అటే టైంలో ఇద్దరు ముగ్గురుతో లవ్ అయిపోయినప్పుడు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాంటే ఎటు పోతుంది సొసైటీ, ఆ పిల్లలు ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? బాగుపడతారు వాళ్ళు, అంతే అనుకోండి, అది బాగుపడకపోయే ఇంపాక్ట్ ఫ్యామిలీ మీద చూపిస్తుంది. ఫ్యామిలీ పడుతుంది, తన మీద పడుతుంది, ఒక ముద్ర పడిపోతుంది లైఫ్ లో. ఈ అబ్బాయి ఇలాంటి వాడు, ఈ అమ్మాయి ఇలాంటి వాడు, Character ఇంకేముంటుంది పోతుంది. ఇంకా అక్కడ అంతే కదా సార్. కదా. ఇంకోటి ఐ బిలీవ్ ఇన్ కర్మ. మంచి చేస్తే 2%, 3%, 5% తిరిగి రాకపోవచ్చు అసలు కూడా. చెడు చేస్తే మాత్రం 1000 టైం తిరిగి వస్తుంది. ఇట్ విల్ కమ్. ఖచ్చితంగా ఐ బిలీవ్ ఇన్ దట్. మీరు సైకాలజిస్ట్ స్పిరిచువల్ మాట్లాడుతారు అనుకోండి, ఈజ్ ఆల్సో నాట్ స్పిరిచువల్ అంటే మనకి అన్ని టైప్స్ ఆఫ్ I believe in యాంగిల్స్ karma. ఇంపార్టెంట్. డోంట్ డూ ఎనీ హార్మ్ టు ఎనీవన్. డెఫినెట్లీ, అంటే ఏదో ఒక రోజు సప్రయత్నం అని కూడా మనం చూస్తున్నాం. సో చూస్తాం. మేడం ఈ యూత్ చూసినప్పుడు సార్ ఇంత చెప్పారు కదా, సో ఇవన్నీ విన్నప్పుడు సార్ కొన్ని స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఏమనిపిస్తుంది మీకు ఒక లైక్ అంటే ఎక్కువ ప్రపంచాన్ని చూడకుండా కొంతవరకు విన్న మీకేమనిపిస్తుంది ఈ జనరేషన్ చూస్తే? ఇప్పుడు జనరేషన్ మోస్ట్లీ అందరూ మెచ్యూర్డ్ గానే ఉంటున్నారు. ఉంటున్నారు. ఎవరో కొంతమంది పిల్లలు మరీ అన్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది కొంచెము. వాళ్ళు ఏది చేసినా ముందే కొంచెం అన్ని ఆలోచించుకుని కొంచెం మరీ యంగ్ ఏజ్ లో కొంతమంది చిన్నపిల్లలు తెలిసి తెలియక అలాగా Behave పాడవుతున్నారు, చేసేసి, కానీ చాలా మటుకు కొంతమంది 50% పిల్లలు కొంచెం మెచ్యూర్డ్ గానే ఉంటున్నారు ఆల్మోస్ట్. Definitely. అవును. మోర్ దెన్ 50. అందరూ కొంచెం Correct. సో అసలుకి చూసుకోవాలి. కొంచెం విని పేరెంట్స్ చెప్పినట్టు విని హ్యాపీగా ఉంటే చాలు. ఫైనల్ గా ప్రేమ గురించి, ప్రేమికుల గురించి ఒకసారి ఏం చెప్తారు? ప్రేమించమంటారు, వద్దంటారు ఇంతకి? శివపార్వతుల ప్రేమ, విష్ణు లక్ష్మిల ప్రేమ, అది ప్రేమ. అది ప్రేమ. ఓకే, వాళ్ళు కొట్టుకోలే, మళ్ళీ కొట్టుకోలే. అంతే అంతే, ఇది కూడా అంతే. అంతే. ఒక నాగేశ్వరరావు గారు, మల్లేశ్వరి గారి ప్రేమ. సరే, ఏదేమైనా ప్రేమ ఒక అద్భుతం. మీరు చెప్పినట్లు అది ఆ అద్భుతం అందరికి అందనెత్తులో ఉంటుంది. అది అందుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ రీచ్ అయిన వాళ్ళకి దాని విలువ తెలిసిపోతుంది. సూపర్ సార్, నిజంగా గంపా నాగేశ్వరరావు గారు ఒక సైడే మాకు తెలుసు, ఒక మోటివేటర్ గా, ఒక సైకాలజీ స్పెషలిస్ట్ గా, లేదా ఇంకా ఇంపాక్ట్ ఫౌండేషన్ క్రియేటర్ గా తెలుసు. కానీ ఈ యాంగిల్ అంటే ఇంత ఫన్ ఉంటుందంటే, సో ప్రతి మనిషి వెనుక ప్రొఫెషనలిజంతో పాటు ప్రొఫెషనల్ ఒక పర్సన్ ఉంటాడు, బట్ ఫ్యామిలీ పర్సన్ ఉంటాడు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు మెయింటైన్. అంటే ఆ మెయింటైన్ చేయడం తెలిసిన వాళ్ళు ఇదిగో ఇలా హ్యాపీగా ఉంటారు. సరే, సార్ కూడా ఒకప్పుడు లవర్ బాయ్గా రకరకాల ప్రయత్నాలు చేశారు, అన్నీ చేశారు. ఆయన ఏది కావాలనుకున్నారో ఒక క్లారిటీతో పెట్టుకున్నారు, అండ్ దాన్ని పద్ధతిగా అంటే ఒక 1 by 1 చేయడం కావచ్చు, ఏదైనా ప్లాన్డ్ గా చేశారు. తొందరపడి ఏది చేస్తే ఏది రాదు, ఒప్పించి ఫైనల్లీ ఏంటంటే ఎవ్వరికి హామ్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ ఒప్పించి ఇదిగో సక్సెస్ఫుల్ కపుల్ మన ముందే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఇలా సంతోషంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ లైక్ ఎంతో మంది ప్రేమికులకి ఇన్స్పైర్ చేయడమే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా ఒక మంచి పేరెంట్స్ గా ఉండడమే కాదు. సో రకరకాల అంటే కొన్ని వేల జంటలు చూసి నేర్చుకునే ఇన్స్పిరేషన్ అన్నమాట మన వీళ్ళ జంట. సో నిజంగా మీ జంట ఇలాగే ఆనందంగా ఉండాలి, ఇంకా ఇంకా ప్రేమించుకుంటుండాలి. మీరు కనిపిస్తుంది అంటే ప్రతిసారి ఐ లవ్ యూ చెప్పడమో, మీరు అన్నట్లు ఏదో సర్ప్రైజ్లు ప్లాన్ చేయడమో చూస్తే అది కాదు. లైక్ వీళ్ళలో ప్రేమ చూడండి, ఐ లవ్ యూ సార్ ఎక్కువసార్లు చెప్పలేదంటే, బట్ ఇందాక చెప్పిన కొన్ని ఉన్నాయి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, కాఫీ టీ అయినా, మేడం అడ్జస్ట్ అవ్వడం అయినా, సార్ అడ్జస్ట్ అవ్వడం, నాకు సినిమా ఇష్టం కాదు, ఆమె గురించి సినిమా చూసామని. అయ్యో ఇంకొకటి. సో ఇలా ఇలా అంటే లైక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ప్రేమలో, ఎవ్రీథింగ్ ఉంటుంది. మనం అసలు నిజంగా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్. సో చేసింది కదా, అంతే కదా. మేడం కూడా తనకి ఉన్న కొన్ని జాబ్ అనో ఏదోనో అనిపిస్తుంది. చాలా ఉన్నాయి, కెమెరా ముందు చెప్పని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవునా? అదే అంటే అఫ్ కోర్స్ చాలా మంది లైఫ్ లో ఇవన్నీ ఉంటాయి సార్. నిజంగా ప్రేమికుల దినోత్సవం రోజు ఏదో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అని కాదు, కానీ ఇలాంటి ఇన్స్పిరేషన్ అంటే ఒక సక్సెస్ఫుల్ ప్రేమ జంటతో పాటు అండ్ లైక్ ఇంకా ఇప్పుడుండే జంటకి ఎంతో ఆదర్శంగా నిలిచే నిజంగా మీ ప్రేమ జంట యొక్క స్టోరీ అద్భుతం. అండ్ సార్ మీ వర్క్ కూడా ఇంకా ఇలాగ ఏదైతే ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారో అన్నీ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. మేడం మీరు కూడా ఇంకా ఫ్యూచర్ లో ఏమైతే అంటే లైక్ ఏవైతే ఆశిస్తున్నారో, ఏదో కోరుకుంటూ ఉంటారో అన్ని సక్సెస్ఫుల్ గా అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మీరు ఇంకా
ఎంతో మంది వేల లక్షల జీవితాలు వీళ్ళు రండి 21 నిలబెట్ట- అంతే సూపర్ ప్రోగ్రామ్. కుమ్మేద్దాం అంటున్నారు సార్. సో అలా చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్, మంచి ఇన్స్పిరేషన్ All the అండి. best. థ్యాంక్ యూ. Good luck. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఎంతో ఇన్స్పైర్ చేస్తాయి ఇలాంటి వాళ్ళ జీవితాలు. మనం లోతుగా వెళ్ళి తెలుసుకున్నట్లయితే వాటి వెనక రీజన్స్ ఉంటాయి. మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూస్తూ ఉంటాము. బట్ ఎనీవే మీరు మేనేజ్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్. సార్ ఎలా మేనేజ్ చేసుకున్నారు అవన్నీ మేనేజ్ చేసుకోవడం, లేదా అట్లీస్ట్ ఎవరైనా చెప్పినప్పుడు వినడం, ఆ ఆవేశంలో కావచ్చు, ఆ పర్టికులర్ మూమెంట్లో కావచ్చు, మనం అక్కడి నుంచి తప్పించుకోగలిగితే మాత్రం డెఫినెట్లీ ఏదైనా సాధ్యమే. సో ప్రేమ ఇందాక చెప్పినట్లు అదొక అద్భుతం. అందుకోవాలి అని చాలా మంది అనుకుంటారు, అందుకోలేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆ అద్భుతాన్ని అందుకున్న తర్వాతే దాని విలువ తెలుస్తుంది. సో మీరు కూడా అంత ఎత్తుకి అంత అందుకునే నిజమైన ప్రేమ మీ అందరికీ దొరకాలని కోరుకుంటూ మరొకసారి Yes, ప్రేమికుల yes. దినోత్సవం. ప్రేమతో ఎవరు ఓడిపోలేదు, కోపంతో ఎవరు గెలవలేదు. కరెక్ట్. సో ఆ నిజమైన ప్రేమతో మేము చెప్పేది. సో అంతటి అద్భుతమైన ప్రేమ మీ జీవితంలో, తల్లిదండ్రుల ప్రేమ అవ్వచ్చు, లేదా సిబ్లింగ్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, ఏదైనా అంతటి గొప్ప ప్రేమ మీకు లభించాలని కోరుకుంటూ మరొకసారి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. బాయ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.